Starting, we'll start this session. Right, exception handling కదా. రైట్, సో నార్మల్గా ఒక జావా ప్రోగ్రామ్ తీసుకున్నాను నేను. ఆ జావా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది నా జావా ప్రోగ్రామ్ అనుకుందాం. దిస్ ఆర్ జావా ప్రోగ్రామ్. ఈ జావా ప్రోగ్రామ్ ఐఎమ్ గోయింగ్ టు నేమ్ ఇట్ యాస్ first.java. first.java, రైట్. ఈ first.java ఇట్ ఈస్ రిటన్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్, అవునా కదా. దీన్ని హై లెవెల్ లాంగ్వేజ్ లో రాస్తారు. సో మనం ఏం చేస్తాం, దీన్ని వి విల్ కంపైల్ ఇట్ రైట్. ఇదిగోండి ఇలా కంపైల్ చేస్తాం మనం. సో కంపైల్ చేస్తే ఏమవుతుందంటే, కంపైలేషన్ ఎలా చేస్తాం చెప్పండి నాకు, మీరు చెప్పండి. కంపైలేషన్ ఎలా చేస్తాం మనం? జావా సి స్పేస్ ఫైల్ నేమ్ అంతేనా, అంటే అలాగా జావా సి స్పేస్ first.java అంతేనా. సో కంపైలేషన్ అంటే ఇది, ఐ అగ్రీ 100%. కానీ ఐ వాంట్ టు గివ్ యూ వన్ సజెషన్. మీరు కనుక ఎక్సెప్షన్స్ మీరు తెలుసుకుందాం అనుకుంటే, మీరు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు దాకా ప్రోగ్రామ్స్ అన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు మీరు ఎక్లిప్స్ లో? ఇక నుంచి అంటే ఇది ఒక్క టాపిక్ మాత్రం కమాండ్ ప్రాంప్ట్ ఎగ్జిక్యూట్ చేయండి, పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది మీకు, పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. రైట్, సో ద పాయింట్ ఈస్, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఐ హావ్ టేకెన్ దిస్ కదా. సో నేను కంపైల్ చేసిన తర్వాత ఐ విల్ గెట్ ఏ బైట్ కోడ్, అంటే కంపైలర్ కి ఇస్తున్నాను. అంటే కంపైలర్ కి జావా సి స్పేస్ ఫైల్ నేమ్ అంటే కంపైలర్ ఏం చేస్తుంది, కంపైల్ అవుతుంది. కంపైల్ చేస్తుంది ఆ ఫైల్. కంపైలర్ కంపైల్ చేసి ఇట్ విల్ గివ్ మీ వాట్, సో బైట్ కోడ్ ఇస్తుంది నాకు. అంటే కంపైలర్కి ఎలా ఇస్తానంటే నేను రైట్, కంపైల్ చేసిన తర్వాత వి విల్ గెట్ బైట్ కోడ్. ఇదిగోండి ఈ బైట్ కోడ్ వస్తుంది కదా. ఈ బైట్ కోడ్ ఎవరికి ఇస్తాం మనం? కెన్ ఐ సే వి విల్ గివ్ ఇట్ టు జేవిఎం. సో జేవిఎం కి ఇస్తాం. కానీ ఈ జేవిఎం కి ఇచ్చే ముందు మన దగ్గర నేను లాస్ట్ క్లాస్ చెప్పినట్టు ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ పేరేంటి? క్లాస్ లోడర్. ఈ బైట్ కోడ్ ఎవరికి ఇస్తాడు, ఎలా తీసుకుంటాడు? క్లాస్ లోడర్ విల్ లోడ్ దిస్ ఫైల్. క్లాస్ లోడర్ ఏం చేస్తాడు? కెన్ ఐ సే హీ విల్ లోడ్, అతను లోడ్ చేస్తాడు. క్లాస్ లోడర్ విల్ లోడ్ దిస్ పర్టికులర్ డాట్ క్లాస్ ఫైల్. ఓకే, ఏదైతే డాట్ క్లాస్ ఫైల్ ఉందో దాన్ని ఎవరికి ఇస్తాడు? కెన్ ఐ సే జేవిఎంకి ఇస్తాడు. జేవిఎం ఏం చేస్తుంది? జేవిఎం విల్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. అంతేనా జరిగేది? వెనకాల బ్యాక్గ్రౌండ్ లో టాస్క్ జరిగేది అంతేనా? రైట్, కెన్ ఐ జేవిఎం ఇదే కదా జేవిఎం. ఇది జరిగేది టాస్క్. అంటే ఇక్కడ కంపైల్ చేసిన తర్వాత నాకు వచ్చే కోడ్ ఏంటి అంటే, కెన్ ఐ సే ఇట్ యాస్ బైట్ కోడ్ వస్తుంది. ఐ విల్ గెట్ ద బైట్ కోడ్. సో బైట్ కోడ్ వస్తుంది కదా. ఆ బైట్ కోడ్ ఫైల్ ఏదైతే ఉందో first.class ఫైల్ మనం ఎవరికి ఇస్తాం? క్లాస్ లోడర్ తీసుకుని ఎవరికి ఇస్తుంది? అది జావా ఫైల్కి ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో టూ ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ కంపైలేషన్ ఫేజ్, సెకండ్ ఏంటిది? ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఈ కంపైలేషన్ ఫేజ్ లో అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? జావా స్పేస్ క్లాస్ నేమ్ ఉంటుంది, అంతేనా కదా. జావా స్పేస్ క్లాస్ నేమ్ ఉంటుంది, అంతేనా కదా. ఏదో జరిగేది జావా స్పేస్ క్లాస్ నేమ్ జరిగేది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు నాకు ఒక ఎర్రర్ అక్కడ వచ్చింది అనుకోండి, కంపైలేషన్ లో వచ్చింది అనుకోండి ఎర్రర్. ఇఫ్ ఐ గెట్ ఏ ఎర్రర్ డ్యూరింగ్ కంపైలేషన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంపైల్ టైమ్ ఎర్రర్. ఏమంటారు దాన్ని? కంపైల్ టైమ్ ఎర్రర్ అంటారు. కెన్ ఐ సే ఇదిగోండి, కంపైల్ చేసేటప్పుడు వస్తే గనక ఐ విల్ జస్ట్ సే ఇట్ యాజ్ కంపైల్ టైమ్ ఎర్రర్. కంపైలేషన్ ఎర్రర్ అంట, కంపైలేషన్ ఎర్రర్, రైట్. కంపైలేషన్ ఎర్రర్ అంట. సో నా ఈ కంపైలేషన్ ఎర్రర్ ఏం చేస్తుంది నాకు? సో నాకు కంపైలేషన్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే, చాలా రీజన్స్ ఉన్నాయి. సింటాక్టికల్ ఎర్రర్స్ ఇవన్నీ వస్తాయి, రైట్. కంపైలేషన్ ఎర్రర్ నాకు ఎప్పుడు వస్తుంది? కంపైలేషన్ ఎర్రర్ జావా సి స్పేస్ ఫైల్ నేమ్ అన్నప్పుడు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఆ సెకండ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ నాకు ఏ టైంలో వస్తాయి తెలుసా? నాకు రన్ టైంలో వస్తాయి. ఆ రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ నే రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు, ఆర్ యూ కెన్ సే దెమ్ యాజ్ ఎక్సెప్షన్స్. అంటే ఈ రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ ఏమంటాము? కెన్ ఐ సే
రన్ టైమ్ ఎర్రర్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రన్ టైమ్ వచ్చే ఎర్రర్స్ నే విల్ కాల్ దీస్ థింగ్స్ యాజ్ exceptions. We will call these things as exceptions. Exceptions. So can I say what is an exception? What is an exception? Simply exception is a runtime error. Runtime error. ఏ టైంలో కాజ్ అవుద్ది runtime error that occur during program execution. Simple. That is called an exception. సార్ ఈ ఎక్సెప్షన్ లో నాకు ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి సార్ అంటే సింటాక్టికల్ ఎర్రర్స్ అన్ని ఎక్కడ ఫిల్టర్ అయిపోతాయి, నాకు కంపైలేషన్ టైంలో ఫిల్టర్ అయిపోతాయి. మరి నాకు ఎక్సెప్షన్స్ ఏ టైంలో వస్తాయి? రన్ టైంలో వస్తాయి కదా. అసలు రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ అన్ని సింటాక్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాయి. మరి నాకు ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి సార్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అంటే ఇప్పుడు లెట్ us say, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ 10/2? హౌ డిడ్ యూ సే 10/2 అంటే 10/2 అంటే దీన్ని దీన్ని ఇంటర్ప్రిట్ చేసుకున్నారు? డినామినేటర్ లో ఏ వాల్యూ ఉంది? 2 వాల్యూ ఉంది, చెవిలో వేస్తాం 10, 2 5s are, కెన్ ఐ సెట్ 10. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు ఇక్కడ? మీరు వాట్ విల్ యూ డూ? సో మీరు దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తారు? మీరు దీన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ చెప్తున్నారు కదా, అలాగే ఉండండి. ఇప్పుడు చూడండి, ఐ విల్ గివ్ యూ అనదర్ పార్ట్. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్, చాలా మందికి ఈ అవుట్పుట్ చెప్పండి. 0/10. 0/10 ఎలాగా చెప్పండి నాకు? 0/10 ఎంత? 10 ఏమో చెవిలో వేస్తాం 0, 10 zeros are 0. After that, what is the remainder? Remainder 0. Can I say 0? Any problem? హ్యాపీగా 0 వస్తుంది. ఆర్ యూ షూర్ సార్? 100% షూర్. ఇదిగోండి ఇక్కడ చూడండి అంటాను. ఐ విల్ ఓపెన్ మై నోట్ ప్యాడ్. ప్రోగ్రామ్స్ అన్ని నోట్ ప్యాడ్ లో చేయండి ఇవన్నీ. సో ఐ జస్ట్ రైట్ ఇట్ యాస్ రైట్. సో క్లాస్ మెయిన్, class main, open brace, closure brace, public static void main string args of అన్నాను. నౌ system.out.println ఫస్ట్ 10/2 అన్నాం, తర్వాత system.out.println, తర్వాత 0/10 అన్నాను. ఇప్పుడు థర్డ్ పార్ట్, I am writing 10/0. What is the output of 10/0? 10/0 అంటే ఎలా రాస్తాం? 0 చెవిలో వేస్తాం 10. ఓకే, ఇప్పుడు చెప్పండి 0 10s are 0 నా? సో లెట్ us say 0 10s are 0 వేసాం. సరే, 0 7 0 0. What is the remainder? 10. మరి మళ్ళీ 0 10 మళ్ళీ అంటే ఎన్నిసార్లు చేసినా మీకు ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఇది ఈ వచ్చే అవుట్పుట్ నాకు ఫిక్స్డ్ అవుట్పుట్టా అదే ఫిక్స్డ్ అవుట్పుట్ కాదా? ఫిక్స్డ్ అవుట్పుట్ అంటే ఏంటి? ఒక అవుట్పుట్ వస్తుంది, ఇది ఒకటి అవుట్పుట్ వచ్చిద్దా? ఇది ఫిక్స్డా కాదా? ఫిక్స్డ్ అంటే డివిజిబుల్, ఇది డివిజిబులా కాదా? మరి డివిజిబులా? ఎప్పటికీ 0 10 ఇలాగే ఉంటుందా లేదా? అంటే దీని యొక్క వాల్యూ చెప్పగలరా మీరు? ఆర్ యూ ఏబుల్ టు సే? అంటే దీని అవుట్పుట్ ఏం చెప్పండి నాకు? వాట్ ఇస్ అవుట్పుట్ హియర్? Undefined. Can I say undefined ante enti? So can I say it as undefined ante infinity? Can I say undefined ante infinite value? Okay, infinite value. Mari దీని అవుట్పుట్ ఏం చెప్పండి? ఇది డిఫైన్డ్ అన్డిఫైన్డ్? దీని అవుట్పుట్ డిఫైన్డ్ అంటే అంత అవుట్పుట్ నాకు ఇది. దీని అవుట్పుట్ ఏంటిది? డిఫైన్. దీని అవుట్పుట్ ఏంటి? 0 వచ్చిందంటే హ్యాపీగా డివిజిబుల్ అయింది అని. కానీ దీని అవుట్పుట్ ఏంటి చెప్పండి? అన్డిఫైన్డ్, విచ్ ఈస్ ఇన్ఫైనైట్ అవుట్పుట్. మరి ఇప్పుడు నేనేమంటాను అంటే ఈ system.out.println లో ఈవెన్ ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి 10, సో 0/10 అన్నాను. 0/10 అవుట్పుట్ ఎంత? 0. అదే కనుక ఇఫ్ ఐ సే ఇట్ యాస్ 10/0 అందాం, 10 డివైడెడ్ బై 0 అందాం. రైట్, వేర్ ఇస్ దిస్? 10 డివైడెడ్ బై 0 అన్నాను. ఈక్వల్ టు కొతే కెనాట్ డివైడ్ బై 0. అవును కదా? మరి అలాంటప్పుడు మన ప్రోగ్రామ్ కి ఇప్పుడు system.out.println రాద్దాము.
అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాస్తాము. ఇప్పుడు 10/0 అంటే అవుట్పుట్ ఏంటి ఇప్పుడు చెప్పండి. సో ఇలాంటి టైంలో ఏం జరుగుతుంది అంటే అది డివిజిబుల్ కాదు కాబట్టి ఐ విల్ ఓపెన్ సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా సి స్పేస్ కోడింగ్ హబ్ డాట్ జావా అంటే ఓకే ద పాయింట్ ఈస్ నేను ఆ పాత్ లో లేను యాక్చువల్గా ఐ థింక్ లెట్ మీ ఓపెన్ దిస్ ఎండి. ఇప్పుడు చూడండి జావా సి స్పేస్ మెయిన్ డాట్ జావా. సో ఇది ఇక్కడ లేదంట, ఎక్కడ పెట్టానో నాకైతే గుర్తులేదు. ఒక పని చేద్దాం, ఐ విల్ సేవ్ దిస్ పార్ట్. నేను సేవ్ చేద్దాం, ఫైల్ సేవ్ యాస్ ఓకే సో కోడింగ్ హబ్ డాట్ జావా. ఎస్ రైట్ ఓకే నేను అక్కడ మిస్టేక్ నాదే. జావా సి స్పేస్ కోడింగ్ హబ్ డాట్ జావా. ఓకే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద డెస్క్టాప్. Just give me a minute. Open, go to desktop, cmd java c space coding hub dot java. Yes, compile అయిందా? Compile ఎందుకు అయింది? Can you please tell me? Am I following all the syntax part? Right. So after that java space main. ఫస్ట్ 5 వచ్చిన తర్వాత 0 వచ్చిన తర్వాత ఏమొచ్చింది నాకు? ఎర్రర్. అది అంటే అసలు అది క్యాలిక్యులేట్ చేస్తా, క్యాలిక్యులేట్ చేయలేదు. అది క్యాలిక్యులేట్ అసలు 100% క్యాలిక్యులేటబుల్ కాదు కాబట్టి నాకు ఏమిస్తుంది? నాకు ఇది ఎక్సెప్షన్ ఇస్తుంది. ఎక్సెప్షన్ ఏంటంటే రియల్ టైం లో వచ్చింది, కంపైల్ చేసినప్పుడు వస్తుంది, కంపైల్ చేసినప్పుడు వస్తుంది. అందుకే దీని ఏమంటాం మనం? అంటే ఎర్రర్ అంటాం. ఆర్ యూ కెన్ సే ఇట్ యాస్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ ఇస్ అంటే అవును ఇప్పుడు వచ్చింది ఏంటి ప్రాబ్లం? ఎక్సెప్షన్ వచ్చింది ఏంటి ప్రాబ్లం వస్తుంది? ఈ ప్రాబ్లం తెలియకపోతే ఎలాగా? ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం ఎక్సెప్షన్ రావడం వల్ల ప్రోగ్రామ్ అక్కడితో ఆగిపోద్ది. ప్రోగ్రామ్ అక్కడితో ఏమవుతుందంటూ ఆగిపోద్ది. సెకండ్ ప్రాబ్లం ప్రోగ్రామ్ లో ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఎక్కడైతే ఎక్సెప్షన్ వచ్చిందో దాని తర్వాత ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు నేను అలా చెప్తాను, లాస్ట్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను, 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాను. రాసిన వాళ్ళు సెకండ్ లైన్ ఎక్సెప్షన్ వచ్చింది, 98 లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకనే ఎక్సెప్షన్ మనం ఏం చేయాలి? హ్యాండిల్ చేయాలి. 2 ప్రాబ్లమ్స్ మెయిన్ గా 2 ప్రాబ్లమ్స్ అక్కడ అవుతాయి. నిజం చెప్పాలంటే రిలయబిలిటీ ఉండదు. అంటే ఎక్సెప్షన్ అక్కడ అవడం వల్ల నిజం చెప్పాలంటే సో ఫస్ట్ పాయింట్ అబ్నార్మల్ టర్మినేషన్ జరుగుతుంది. అబ్నార్మల్ టర్మినేషన్ అంటే ఏంటి? వాట్ ఇస్ అబ్నార్మల్ టర్మినేషన్? నార్మల్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. సెకండ్ ఏంటి? అబ్నార్మల్ టర్మినేషన్ జరుగుతూ సో నార్మల్ ఫ్లో ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి డిస్రప్టెడ్. అంటే ఏమవుతుంది చూడండి ఇక్కడ నేను రాస్తాను ఇక్కడ కోడ్ 10/0 కు ముందు ఐ రైట్ ఇట్ యాస్ system dot out dot println hi I am before exception. After that copy it and then I'll paste it. I'm after exception. ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, నాకు ఆఫ్టర్ ఎక్సెప్షన్ రాదు ఇంకా. ఎందుకంటే ఎక్కడైతే ఎక్సెప్షన్ అక్కడ వద్దో ప్రోగ్రామ్ అక్కడితో ఏమైపోద్ది? అక్కడితో స్టాప్ అయిపోద్ది, ఇంకా ఫర్దర్ వెళ్ళదు అనమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, లెటర్స్ సెమీకోలన్ మిస్ అయిందా పైన కూడా రైట్. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా సి స్పేస్ కోడింగ్ హబ్ డాట్ జావా. am I getting exception thread main అని హాయ్ ఐఎమ్ ఆఫ్టర్ ఎక్సెప్షన్ వస్తుందా? ఎందుకు రావట్లేదు? ఎక్సెప్షన్ రేజ్ అయింది కాబట్టి అక్కడతో స్టాప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇదే కోడ్ ని నేనేం చేస్తానంటే ఒక మెథడ్ లో రాస్తా. సేమ్ కోడ్ మొత్తాన్ని ఒక మెథడ్ లో రాస్తాను. ఐ రైట్ ఇట్ యాస్ సో పబ్లిక్ స్టాటిక్ అన్ని తర్వాత జస్ట్ స్టాటిక్ m1 ఆఫ్ అని రాస్తాను. m1 ఆఫ్ m2 ని కాల్ చేస్తుంది. ఓకే స్టాటిక్ వాయిడ్ m2 అనే మెథడ్ రాస్తాను. m2 m3 ని కాల్ చేస్తుంది. స్టాటిక్ వాయిడ్ m3 అండ్ బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాను. ఇప్పుడు ఇది ఎలా అంటే ఐఎమ్ కాలింగ్ m1 మెథడ్. ఇప్పుడు చెప్పండి ఏం జరుగుతుంది? ఇట్స్ లైక్ నేను అనిత ఒక టాస్క్ ఇచ్చాను, అనిత నువ్వు టాస్క్ చేయాలి ఇచ్చాను. అనిత ఏం చేసింది?
నేను బిజీగా ఉన్నాను సార్, వేరే వాళ్ళకి ఇస్తాను సార్, వేరే వాళ్ళకి ఇచ్చిన టాస్క్. అమూల్య ఏం చేస్తుంది, సార్ నేను కూడా బిజీగా ఉన్నాను సార్ అని చెప్పి వెనకాల ఉన్న పర్సన్కి ఇచ్చింది. ఇప్పుడు నేను ఇచ్చిన టాస్క్ ఎలా పాస్ అయింది, M1, M2, M3. M3 ఏమనిపించింది సార్, నేను ఫ్రీగానే ఉన్నాను, అమూల్య చెప్తుంది నేను ఫ్రీగా ఉన్నాను అమూల్య నేను చేస్తాను చెప్పి చాలా ట్రై చేస్తాను, నార్మల్గా చేసేస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది, తనకి తెలియని ఒక ఆపరేషన్ 10/0 అనే ఆపరేషన్ చూస్తుంది. ఆ ఆపరేషన్ క్యాలిక్యులేట్ చేస్తుందా, క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఏమంటుంది, నాకు 10/0 దగ్గర అవుట్పుట్ రావట్లేదు అనేసి అక్కడ ఆగిపోయి చెప్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఎవరిని అడుగుతుంది, తనకి టాస్క్ ఇచ్చిన వాళ్ళు అడుగుతుంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీ కాలేజ్ ఉంది, మీ కాలేజ్ లో మీ ప్రిన్సిపల్ ఉన్నారు, మీ ప్రిన్సిపల్ ఏం చేసినాడు, ఒక టాస్క్ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, హెచ్ఓడికి ఇచ్చారు. హెచ్ఓడి ఏం చేసిన టాస్క్ ని లెక్చర్కి ఇచ్చారు, లెక్చర్ ఎవరికి ఇచ్చాడు, స్టూడెంట్కి ఇచ్చాడు. స్టూడెంట్ ప్రాబ్లం వస్తాయి, ఎవరిని అడుగుతాడు, లెక్చర్ అడుగుతాడు. ఎవరు అడుగుతాడు, సార్ ఇక్కడ మీరు ఇచ్చిన టాస్క్ ప్రాబ్లం వచ్చింది సార్ చూస్తారు. అతను కూడా తెలియకపోతే ఏం చేస్తాడు, తెలిసిపోయి వెళ్ళి సార్ మీరు ఇచ్చిన ప్రాబ్లం చూస్తారా, అతను కూడా తెలియదు. అప్పుడు ఏం చేస్తారు, ప్రిన్సిపల్ ఉంటారు. ప్రిన్సిపల్ కూడా ఏం రాదు, నిజమే కదా, మోస్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ నోస్ నథింగ్, రైట్? సో ప్రిన్సిపల్ కూడా ఏం రాదు. అంటే ఇక్కడ కూడా జరిగేది అంతే అనమాట. సో ఫస్ట్ నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఎక్కడ స్టార్ట్ అయింది, టాస్క్ ఎవరు ఇచ్చారు, మెయిన్ ఎవరిని కాల్ చేసింది, M1 ఎవరిని కాల్ చేసింది, M2 ఎవరిని కాల్ చేసింది. సో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత 10/0 అంటే దీన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం ట్రై చేస్తుంది, కానీ ఎగ్జిక్యూట్ చేస్తుందా. సో ఇప్పుడు ఏమంటే M3 నువ్వు టాస్క్ నాకు ఎక్కడ ఇచ్చావు, ఈ స్టేట్మెంట్ అప్పుడు నాకు ఎవరు ఎగ్జాక్ట్ గా ఏ స్టేట్మెంట్ జరుగుతుందో అక్కడ కూడా చూడండి. ఇదిగోండి ఇక్కడ పెట్టాను, లైన్ నెంబర్ ఎంత 20, లైన్ నెంబర్ 20 దగ్గర వచ్చింది. లైన్ నెంబర్ 20 కాల్ చేసిన పర్సన్, లైన్ నెంబర్ 20 ఏ మెథడ్లో ఉంది, M3 కాల్ చేసిన పర్సన్. M2 లో ఇదిగోండి ఎవరు కాల్ చేస్తారు, 50. అంటే 20 రావడానికి కారణం ఎవరు, 13 రావడానికి కారణం ఎవరు, 13 రావడానికి కారణం ఎవరు, 9 రావడానికి కారణం ఎవరు, 9 రావడానికి కారణం ఎవరు, 5. ఇప్పుడు వీళ్ళెవ్వరు కనుక ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వకపోతే డిఫాల్ట్ గా ఫస్ట్ ఏమంటారు తెలుసా, అంటే లెటర్స్ మీ ప్రిన్సిపల్ కూడా టాస్క్ ఎవరు ఇచ్చారు, ఎవరు ఎక్స్ఎన్ పర్సన్ ఇచ్చారు, వాళ్ళు మేనేజ్మెంట్ ఇచ్చారు, ఎవరు కావట్లేదా, సరే వదిలేసి తక్కువ ఆపేసి ఎవరు అలా చేయకపోతున్నారు, ఇంకేదో దాన్ని కంటిన్యూ చేసి వేస్ట్. డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండల్ ఉంటాడు, ఎవరు హ్యాండిల్ చేయకపోతే డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది. హ్యాండిల్ చేయడం అంటే ఏంటి తెలుసా, 2 parts. ప్రోగ్రామ్ అక్కడ ఆపేయడం, టెర్మినేట్ చేశాడు. సెకండ్, మీకు వచ్చిన ప్రాబ్లమ్ ని ప్రింట్ చేయడం, అంతే కదా. ఇప్పుడు ఎవరు హ్యాండిల్ చేయకపోతే ఫస్ట్ నేనేమనుకున్నాను, ఆయన మేనేజ్మెంట్ అండ్ యువర్ ప్రిన్సిపల్, యువర్ లెక్చర్ అండ్ యువర్ స్టూడెంట్. నేను ఫస్ట్ మీకు టాస్క్ ఇచ్చాను, ఏమన్నాను, ఈ రోజు 100% మన కాలేజ్ లో ఎక్కడైతే చెత్త ఉందో ఆ చెత్త మొత్తం అంతా తీసుకొచ్చి లేదా డస్ట్బిన్ లో పడేయాలని చెప్పి. మీరేం చేస్తారు, ఫస్ట్ ఈ టాస్క్ ఎవరికి ఇచ్చారు, తనకి ఇచ్చారు. ఆ టాస్క్ ఎవరికి ఇచ్చారు, తనకి ఇచ్చారు. తను ఏం చేస్తుంది, ఆ మొత్తం చెత్తతో ఉండడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేస్తున్నప్పుడు అక్కడ మధ్యలో ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లమ్, సంథింగ్ అక్కడ ఎక్కువ పాములు ఉండడం ఎక్స్ట్రా ఏమన్నా అప్పుడు ఆ టాస్క్ చేసింది, పాములు అని చెప్పేసి సార్ పాములు ఏం చేయాలి మీరు చేసుకోవడానికి ట్రై చేస్తుంది, ట్రై చేస్తుంది, అది కూడా చేయాలి, ఎవరు ట్రై చేయలేదు. అప్పుడు ఏం చేస్తాను, రికార్డ్ బుక్ ఏం రాస్తాను, సో ద ప్రోగ్రామ్ ఈస్ టర్మినేటెడ్ డ్యూ టు ద రీజన్. ఏ రీజన్ వల్ల, సో ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేసింది, ఎక్కడ తేడా వచ్చింది, ఎక్కడ తేడా వస్తుంది చెప్తుందా లేదా, స్నేక్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో స్నేక్స్ ఉన్నాయి, ఎక్స్ అనే ఏరియాలో స్నేక్స్ ఉన్నాయి అంటే నాకు వస్తుంది అని చెప్తుంది. చెప్పేసినప్పుడు అంటే తన దగ్గర నుంచి ఫస్ట్ తనకి ఎవరు టాస్క్ ఇచ్చారు రాస్తాను, ఈ పర్టికులర్ థింగ్ కోసం తిను ఈ పర్సన్ కాంటాక్ట్ అయ్యి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రాయాలి కదా. ఎవరు ఇలా లెక్చరర్ ఇచ్చారు, అమూల్య లెక్చర్ ఇచ్చాను, అమూల్య లెక్చర్ కూడా ట్రై చేసింది, కూడా నెక్స్ట్ ఆయన హెచ్ఓడి ప్రిన్సిపల్ ఇచ్చాను, ప్రిన్సిపల్ కూడా ఏం చేయలేదు. క్లాస్ నేను, సో ఇచ్చిన టాస్క్ నేనే కాబట్టి ఎవరు చేయలేకపోతారు కాబట్టి అందుకే నేనే ఇక్కడ టాస్క్ క్లోజ్ చేస్తాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మీకు అర్థం కదా, ఎవరు ఏం చేయకపోతే ఏం చేస్తుంది, అక్కడ డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ప్రోగ్రామ్ అక్కడతో క్లోజ్ చేసేస్తుంది, స్టాప్ చేసేసి, సో నాకు డీటెయిల్ రిపోర్ట్ ఇస్తుంది. ఏ రిపోర్ట్ ఇస్తుంది, స్నేక్స్ డ్యూ టు స్నేక్స్. సో అంటే గొడవలేకపోయాం, ఎందుకు గొడవలేకపోయాం, డ్యూ టు స్నేక్స్. ఎక్కడ ఉన్నాయి, సో అండ్ సో ప్లేస్ దగ్గర సో అండ్ సో పర్సన్ వచ్చారు. ఇలాగే నాకేం జరుగుతుందంటే, సో జావా సి స్పేస్ కోడింగ్ హబ్ డాట్ జావా స్పేస్ నేమ్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇదిగోండి ఇప్పుడు చూడండి
ఐఎమ్ బిఫోర్ ఎక్సెప్షన్ తర్వాత నాకేమొచ్చింది, నాకు ప్రాబ్లం ఎక్కడొచ్చింది, నాకు వచ్చిన ఎక్సెప్షన్ పేరు ఎందుకు వచ్చింది, అర్థమెటిక్ ఎక్సెప్షన్. దాని యొక్క డిస్క్రిప్షన్ ఎందుకు వచ్చింది, నువ్వు డివైడ్ బై 0 చేసావు. ఇదిగోండి క్లియర్ గా 20th స్టేట్మెంట్ దగ్గర ఫస్ట్ వచ్చిందంట. ఆ 20th స్టేట్మెంట్ కి టాస్క్ ఎవరు ఇచ్చారు, 13 టాస్క్ ఎవరు ఇచ్చారు, 9 కి టాస్క్ ఎవరు ఇచ్చారు. ఈ 5 కూడా అవ్వకపోయేటప్పటికి ఏం చేసింది, అక్కడతో అది క్లోజ్ చేసి ఎవరు ఇన్వోక్ అయ్యారు, డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్. ఇప్పుడు నేను చెప్తున్నాను, డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఏం చేస్తుంది తెలుసా, మీకు ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, మీకు లెటర్స్ ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది కదా, ఫ్యూచర్ లో మనం ఏం చేస్తాం కదా, ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తాం ఒక 1 hour. ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తాం, అయినా ఎక్సెప్షన్ ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు లెటర్స్ తను ఉంది, స్టూడెంట్ ఉంది, తను చేయకపోయింది, అమూల్య చేస్తేమో, అమూల్య ఏం చేస్తుంది, సార్ నాకు టౌన్ పెట్టాలి తీసుకొస్తాను కదా, రైట్. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లం కనబడడానికి వచ్చినా సరే ఇప్పుడు ఏం చేస్తుంది, అమూల్య అమూల్య రెక్టిఫై చేయకపోతే ఇప్పుడు ఆ బాల్ పెట్టడం ఎవరు తీసుకొస్తారు, రైట్. అంటే కూడా చేయలేకపోతే లేకపోతే ఎవరు ఏం చేయలేదు కదా, నేను చేస్తానని చెప్తే ఇది చేస్తాను, అవును కదా. ఐదర్ ఎక్సెప్షన్ ని ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు, లేకపోతే ఎక్సెప్షన్ ని ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఎక్కడ హ్యాండిల్ చేయొచ్చు. ఒక చోట ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడం లేదు, ఎక్కడ హ్యాండిల్ చేయొచ్చు. ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి సార్ అంటే ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ యూజ్ చేసి చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్పిన చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 10/0. ఇప్పుడు ఎక్సెప్షన్ మరి ఎలా హ్యాండిల్ చేయాలి సార్ అంటే ఏముంది, మీ కోడ్ మొత్తాన్ని ట్రై క్యాచ్ బ్లాక్స్ లో పెట్టాలి. ఇదిగోండి ట్రై క్యాచ్ బ్లాక్ అంటే ఏంటంటే, ట్రై బ్లాక్ లో ఎప్పుడైనా సరే ఎక్సెప్షన్ వచ్చే కోడ్ రాయాలి. ఎక్సెప్షన్ కోడ్ ఏంటా, ఎక్సెప్షన్ కోడ్ లెటర్స్ ఇదిగోండి ఇలా రాసా కదా, ఇక్కడ రాస్తున్నాను క్యాచ్ బ్లాక్. ఇప్పుడు చెప్పండి నాకు వచ్చిన ఎక్సెప్షన్ ఏంటి. సో ఈ పర్టికులర్ కోడ్ మొత్తం అంతా ఏంటంటే, ఎప్పుడైనా మనం రాసే సోర్స్ కోడ్ మొత్తాన్ని ట్రై బ్లాక్ లో పెట్టుకోండి. పెట్టిన తర్వాత క్యాచ్ బ్లాక్ రాస్తాను. నాకు వచ్చిన ఎక్సెప్షన్ మ్యాచ్ అవ్వాలి పక్క, అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏ అని రాస్తాను. రాసి ఇక్కడ రాస్తాను అనమాట. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println హ్యాండిల్ ఎక్సెప్షన్ హ్యాండిల్. ఇది రాయడం వల్ల నాకు మెయిన్ గా అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్. ట్రై బ్లాక్ లో ఎప్పుడు ఏం రాస్తాను, లెట్ మీ రైట్, వీ కెన్ హ్యాండిల్ ఏ ఎక్సెప్షన్, using try catch blocks. Okay, so try catch blocks అన్నా కరెక్టే. మరి try catch blocks సింటాక్స్ ఏంటి సార్ అంటే, let us say try block లో నాకేమంటుంది తెలుసా, ట్రై బ్లాక్ లో I will have try block లోపల let us say మనం ఎక్సెప్షన్ కోడ్ అంటే రిస్కీ కోడ్ ఆర్ ఎక్సెప్షన్ కోడ్ ఉంటుంది. అంటే రిస్కీ కోడ్ అంటే ఏంటి, ఐదర్ ఎక్సెప్షన్ రావచ్చు లేకపోతే రాకపోవచ్చు. క్యాచ్ బ్లాక్ లో ఎక్సెప్షన్ నేమ్ అండ్ రెఫరెన్స్ వేరియబుల్. ఎందుకు రాస్తానో కూడా చెప్తా. అసలు ఇన్ డీప్ గా ఏం జరుగుతుందో తెలియాలి. అసలు ఇన్ డీప్ గా ఏం జరుగుతుందో తెలిస్తే అసలు 2 నిమిషాల్లో మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోడ్ లేపేస్తారు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ 4 days సెషన్ అంతే. 4 days లో మీకు ఎక్సెప్షన్ గురించి యూ విల్ హ్యావ్ రియలీ గుడ్ అండర్స్టాండింగ్ అనమాట. సో హ్యాండిల్ ద ఎక్సెప్షన్. ఇదిగోండి ఇలా రాశాను. ఇలా రాస్తే ఇప్పుడు చెప్పండి, నౌ కెన్ యు ప్లీజ్ టెల్, ఇప్పుడు చెప్పండి. ఇదిగోండి ఇది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు అంటే ట్రై క్యాచ్ బ్లాక్ ఎక్కడ రాస్తాను సార్, ఇదిగోండి ఇక్కడ రాసా కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, జావా స్పేస్ కోడింగ్ అప్ డాట్ జావా హాయ్ అండ్ బిఫోర్ ఎక్సెప్షన్ హ్యాండిల్. ఇప్పుడు ఈ ట్రై క్యాచ్ బ్లాక్ ఎక్కడెక్కడ రాయొచ్చు చెప్పండి నాకు. ఇక్కడ రాయొచ్చు లేదా ఎక్కడ రాయొచ్చు, ఇదిగోండి ఇక్కడ రాసుకోవచ్చు, అవునా కదా. చెప్పండి ఏంటిది, అవును ఏవి ఎందుకు రాలేదు, అవి కూడా వచ్చినాయి కదా. ఓకే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా చెప్పండి, ఇప్పుడు హ్యాండ్లింగ్ ఎక్కడ జరిగింది. అరే ఎక్కడ జరిగితే ఏంది, ఇదే కాల్ చేసింది, దీన్ని కాల్ చేసింది ఎవరు, అక్కడ హ్యాండిల్ చేసుకోండి. ఎక్కడైతే ఏంటి హ్యాండిల్ చేయడం, హ్యాండిల్ చేశాను లేదా, అదే కదా కావాల్సింది, రైట్. ఇదిగోండి
జావా సి స్పేస్ కోడింగ్ హబ్ డాట్ జావా జావా స్పేస్ మే ఇక్కడ కూడా కాదు, ఐ రైట్ ఇట్. ఇక్కడ కాదు, దీన్ని M2 కాల్ చేసింది ఎవరు? ఇదిగోండి. అవునా? నౌ లెట్ us ఎగ్జిక్యూట్ దిస్. అంటే ట్రైన్ క్యాచ్ బ్లాక్స్ ఒక లెట్ us ఇప్పుడు M3ని M2 కాల్ చేయట్లేదు అసలు. M3 M2 కాల్ చేయట్లేదు, మెయిన్ కాల్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఎలాగా? అప్పుడు ఎక్కడ హ్యాండిల్ చేయాలి? M1 M2 కాల్ చేస్తుంది, M3 కాల్ చేస్తుంది. నేను అన్నారు M1 M2 ఇండిపెండెంట్, M3 ఇండిపెండెంట్. ఎక్సెప్షన్ M3లో వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? M3 రెస్పాన్సిబుల్. M3 ఎవరు కాల్ చేస్తున్నారు? M3 ఎగ్జిక్యూట్ అవ్వాలి, మెయిన్ అప్పుడు హ్యాండిల్ ఎక్కడ చేయాలి మనం? అంటే చేసిన M2 M2 M3 కాబట్టి అలా చేస్తుంది. అంటే మీరు మెథడ్ లో ఎక్సెప్షన్ రాశారు అనుకోండి, ఆ మెథడ్ ఎవరు కాల్ చేస్తున్నారు, ఆ కాల్ చేసే వాళ్ళ మెథడ్ నేను ట్రై చేసి రాసుకోవచ్చు, లేకపోతే ఆ మెథడ్ లో ట్రై చేసి రాసుకోవచ్చు. వాయిస్ ఎక్సెప్షన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వస్తుంది. నార్మల్ అయితే రన్ టైం ఎర్రర్ అంటే సింటాక్స్ ఎర్రర్స్ ఏమి ఉండవు, హ్యాపీగా కంప్లీట్ అవుతుంది. ఇంకా క్యాలిక్యులేట్ చేయాలి 10 by 0 రన్ టైం అర్థమయ్యే ఎక్సెప్షన్స్. అదే ఒక అరే తీసుకున్నాను, అరేలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. నేను 9th ఎలిమెంట్ యాక్సెస్ చేద్దాం ట్రై చేస్తాను. ఏమొస్తుంది నాకు? అరే ఎక్సెప్షన్. ఓ స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ లో క్యారెట్ యూస్ చేసి నేనే చేసాను, క్యారెట్ యూస్ చేసి యాక్సెస్ చేద్దాం ట్రై చేస్తాను. అప్పుడు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వస్తుంది, అవునా కదా? అలా కాదు, సమ్ అదర్ ఎక్సెప్షన్, ఏదైనా ఇంకేదైనా ఎక్సెప్షన్ నేను ట్రై చేశాను, అది రావట్లేదు. ఏం చేస్తాను నేను? సో ఎక్సెప్షన్ నాకు ఫైల్స్ గురించి మాట్లాడు ఈ దాంట్లో. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను 3 types ఆఫ్ అరేస్ ఉంటాయి. ఏంటిది? అర్థమెటిక్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్. ఇలాంటి ఎక్సెప్షన్స్ చాలా ఉంటాయి. కానీ మనం ఈ ఎక్సెప్షన్ గురించి ఈ లెవెల్ గురించి పర్ఫెక్ట్ గా మాట్లాడతాం. ఓకే, సో can you please copy this part? ఫస్ట్ డయాగ్రామ్ కాపీ చేయండి, తర్వాత చేయొచ్చు. Copy. Flow of normal flow of instructions can be disrupted. Disrupt అవడం అంటే డిస్టర్బ్ అవడం. పీపీటీసా నేను పెడతాను. ఓకే, మిగతా వాళ్ళు ఎవరు రారా? వేరే కాలేజ్ వాళ్ళు ఎవరు రేపటి నుంచా? వాళ్ళు ఎందుకు రాలేదు? కానీ వాళ్ళకి వాళ్ళు ఏమైనా చూస్తున్నారంట, యూట్యూబ్ చూస్తున్నారా వాళ్ళు? మీ 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 కాలేజ్ అతను ఇంకొక అతను అతను ఎందుకు రావట్లేదు? ఏం అర్థం కాదు రాకపోతే.
ఆ ఇన్ఫోసిస్ అప్లై చేశారా? టీసీఎస్ ఎన్క్యూటీ టీసీఎస్ ఎన్క్యూటీ రాశారా? మిగతా వాళ్ళు ఎందుకు రాయలేదు మరి? ఏమి ఇచ్చారు ప్రోగ్రామ్స్? క్వాలిఫై అయ్యారా లేదా తెలీదా? మిగతా వాళ్ళకి కూడా అంతేనా? ఫాస్ట్ పైన డయాగ్రామ్ అయిపోయింది అనుకుంటున్నా. ఇది అయిపోతే వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ రాసి దాన్ని హ్యాండిల్ చేయండి. నార్మల్గా కాదు మెథడ్స్ 2 మెథడ్స్ M2లో కోడ్ రాయాలి, M2లో ఎక్సెప్షన్ రావాలి, M2లో హ్యాండిల్ చేయాలి, M1లో హ్యాండిల్ చేయాలి, మెయిన్లో హ్యాండిల్ 3 లెవెల్స్. ఫస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడ్ చేయాలి. స్ట్రింగ్స్ వాల్యూస్ కలెక్షన్స్ పర్ఫెక్ట్ అని చూస్తున్నాయి. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ తెలుసా? లాక్స్ లో మీరు స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఎవరైనా రాసారా? ట్రై చేశారా? చూడండి ఒకసారి. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అంటే సింపుల్ ఏం లేదు. ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, హలో అన్నాను. ఈ హలో అనేది నా చెప్పండి, హలో అనేది ఏంటి అంటే ఇండెక్సెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి హలోకి? వాట్ ఇస్ ద మ్యాక్స్ లెంత్?
5 length. కానీ ఇప్పుడు let us say if I say system dot out dot println s dot caret of 5 అంటాను. క్యారెట్ ఆఫ్ 5 ఉందా అసలు? క్యారెట్ ఆఫ్ 0 అంటే ఎవరు? క్యారెట్ ఆఫ్ 1 అంటే ఇప్పుడు నాకేమవుతుంది? నాకు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకంటే ఇండెక్స్ స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, స్ట్రింగ్ ఇండెక్స్. అదే కనుక స్ట్రింగ్ ఇండెక్స్ అంటే ఏం చెప్పండి నాకు? అరే స్ట్రింగ్ నువ్వు క్యారెట్ యూస్ చేసావు, అవునా కదా? అదే కనుక ఇఫ్ ఐ యూస్ లెట్ అస్ సే ఒక అరే, దీన్ని అరేలోకి మార్చా, 2 క్యార్ అరేలోకి మార్చి దాన్ని ఏం చేశాను అనుకోండి, అప్పుడు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. ఈవెన్ అంతెందుకు, ఇప్పుడు నా దగ్గర ఒక క్లాస్ ఉంది, క్లాస్ ఎక్స్ అనే క్లాస్ ఉంది. ఈ ఎక్స్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సరే, ఇదంతా తర్వాత ఫస్ట్ మీరైతే రాయండి ఒకటి, ఐదర్ అరే ఇండెక్స్ కానీ స్ట్రింగ్ ఇండెక్స్ కానీ ఏదైనా సరే, లేకపోతే 10/0 అయినా పర్లేదు, 10/0 అయినా పర్లేదు. నో ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ వచ్చిందా ఈజీగా వర్కౌట్ చేస్తారు. జీరో బై జీరో వస్తుంది.
Okay, you understood that? Last 2 minutes, do it fast. Last 2 minutes, do it fast. రైట్, ఓకే, క్లోజ్ యువర్ ల్యాప్టాప్స్, క్లోజ్ యువర్ ల్యాప్టాప్స్. ఇప్పుడు ఒక ఎక్సెప్షన్ గురించి మాట్లాడతాం, విచ్ ఇస్ ఏ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ పేరు ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంటర్వ్యూర్ ఎక్కువగా అడిగే ఎక్సెప్షన్ ఏంటి అంటే ఇదే అనమాట, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే వెన్ వి డీరిఫరెన్స్ ఏ ఆబ్జెక్ట్ and if we invoke or if we access a class member using object, then we will get null pointer exception. Null pointer exception. అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే నేను ఒక క్లాస్ తీసుకున్నాను, దగ్గర ఒక క్లాస్ మెయిన్. ఓకే, open brace, closure brace, and I have written public static void main. జాగ్రత్తగా గర్ల్స్ లిసన్ ప్రాపర్లీ. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ అని డిక్లేర్ చేస్తున్నాను. స్ట్రింగ్ s is equal to hello అని రాస్తాను. నా చెప్పండి, స్ట్రింగ్ s is equal to hello అనేది దేనికి పాయింట్ చేస్తుంది? s is equal to hello అనేది దేనికి పాయింట్ చేస్తుంది? స్ట్రింగ్ s అనేది దేనికి పాయింట్ చేస్తుంది? హెలోకి. నౌ ఇఫ్ ఐ రైట్ system.out.println s డాట్ టు అప్పర్ కేస్ ఆఫ్ అన్నా అనుకోండి, ఏం జరుగుద్ది? ఏమవుద్ది నాకు? ఏది అప్పర్ కేస్ లోకి మారుద్ది? హలో అనేది. అదే కనుక సేమ్ అదే ఎస్ ని ఇఫ్ ఐ పాయింట్ టు నల్, ఇప్పుడు చెప్పండి ఎస్ లో ఏముంది? ఇప్పుడు నాకు నల్ ఉండడం కాదు, ఎస్ నల్ కు పాయింట్ చేస్తుంది. నల్ అంటే ఆప్షనల్, అసలు లేదు, అసలు వాల్యూ అన్నోన్ వాల్యూ పాయింట్ చేస్తుంది. అలా అన్నోన్ వాల్యూ పాయింట్ చేసినప్పుడు అసలు ఎస్ నౌ డస్ ఎస్ హోల్డ్స్ ఎనీ ఆబ్జెక్ట్? ఇప్పుడు దీన్ని ఎస్ డాట్ టు అప్పర్ కేస్ ఆఫ్ ఉన్నాను అంటే నౌ యూ విల్ గెట్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. అంటే ఎలా అంటే ఇదిగోండి, ఇలా నేను తీసుకున్నాను మెమరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది అంటే సే దిస్ ఇస్ స్టాక్ మెమరీ, దిస్ ఈస్ హీప్ మెమరీ. స్టాక్ మెమరీలో
లెట్ us సే ఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఎస్ అనే ఆబ్జెక్ట్, ఎస్ అనే స్టాక్ మెమరీలో ఎస్ అనే ఆబ్జెక్ట్ అంటే రెఫరెన్స్ వేరియబుల్. సో సారీ, ఆ రెఫరెన్స్ వేరియబుల్ ఎప్పుడు దేనికి పాయింట్ చేస్తుందంటే హీప్ మెమరీలో ఉన్న ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లో రైట్ లో నాకేమున్నాయి, ఒక హెలో అనే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్. ఇది కూడా ఎస్. ఇప్పుడు దాకా ఎస్ అంటే దేనికి పాయింట్ చేసింది అంటే ఇట్ పాయింటెడ్ టు దిస్ పార్ట్, దీనికి పాయింట్ చేసింది. అవునా కదా? ఇట్ పాయింటెడ్ టు దిస్ పార్ట్, దీనికి పాయింట్ చేసింది. అవునా కదా? కానీ మీరు దీని మీద అంటే ఎస్ డాట్ టూ అప్పర్ కేస్ అన్నారు అనుకోండి, ఎస్ అంటే హలో కాబట్టి హలో డాట్ టూ అప్పర్ కేస్ అనేది. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఎస్ ని ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పాయింట్ టు నల్ కి పాయింట్ చేశారనుకోండి, నల్ కి పాయింట్ చేస్తే ఇప్పుడు చెప్పండి, ఎస్ ఆబ్జెక్ట్ పాయింట్ చేస్తుందా, నల్లుకి పాయింట్ చేస్తుందా? అసలు నల్లులో స్ట్రింగ్ వాల్యూ అని ఉందా? మరి నల్ అంటే ఒక ఆప్షనల్ వాల్యూ. మరి దాని మీద మీరు స్ట్రింగ్ మెథడ్స్, ఇప్పుడు స్ట్రింగ్ మెథడ్స్ ఓన్లీ దేని మీద వర్క్ అవుతాయి? స్ట్రింగ్ మీదే. మరి ఇప్పుడు నల్ మీద వర్క్ అవుద్దా? అవ్వదు కదా. అందుకని నాకు నల్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు అంటారు, సార్ నాకు ఎక్సెప్షన్ అంటే ఒక మంచి ఐడియా వచ్చింది సార్ అంటే. లేదు, అసలు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో తెలియకుండా మీరు ఎంత నేర్చుకున్నా వేస్టే. నేను ఇంకా ఇంటర్నల్స్ లోకి వెళ్ళలేదు. ఇంటర్నల్స్ లోకి వెళ్తే అప్పుడు మీకు మ్యాటర్ అర్థమవుతుంది. ఇదిగోండి, ఫస్ట్ స్ట్రింగ్ తీసుకున్నాను, హెలో అన్నాను. దీన్ని ఏమంటారు? స్ట్రింగ్ అంటారా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అంటారా, ఏమంటారు? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అంటారా? స్ట్రింగ్ లిటరల్ అంటారు. అవునా కదా? సో స్ట్రింగ్స్ లో స్ట్రాంగ్ ఉండాలి అమూల్య. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ డాట్ టూ అప్పర్ కేస్, ఎస్ ఇస్ ఈక్వల్ టు నల్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ డాట్ టూ అప్పర్ కేస్. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఇప్పుడేమో చెప్పండి, వాట్ విల్ హ్యాపెన్ నౌ? If I execute this, వచ్చిందండి, నల్ పాయింట్ కెనాట్ ఇన్వోక్ స్ట్రింగ్ డాట్ టు అప్పర్ కేస్ అవుట్ బికాస్ ఈజ్ నల్. అంటే స్ట్రింగ్ కాదు, దేనికి పాయింట్ చేస్తుందంట? అది నల్ పాయింట్ చేస్తుందంట. అందుకనే స్ట్రింగ్. అందుకని నాకేమొచ్చినది? నల్ పాయింటర్ ఎక్సెప్షన్. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ మీదే కాదు ఏదైనా క్లాస్ మీద మీరు వర్కౌట్ చేయొచ్చు. క్లాస్ సమ్ అనే క్లాస్ తీసుకున్నాను, ఇంట్ ఏ కామా బి అనే ఒక పర్టికులర్ వేరియబుల్స్ తీసుకున్నాను. లెట్ us సే సమ్ ఇస్ ఈక్వల్ టు న్యూ సమ్ ఆఫ్ అన్నమాట. అండ్ సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్ డాట్ ఏ ప్లస్ సమ్ డాట్ బి అన్నాను. అవుట్పుట్ ఏంటి? అవుట్పుట్ ఏంటి చెప్పండి నాకు. ఈ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్? గ్లోబల్ వేరియబుల్ అనే కాన్సెప్టే లేదు. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్? ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి బై డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి, ఉండవా? జీరోస్ ఉంటాయి. అంత క్లియర్ గా నేను ఫస్ట్ క్లాస్ చెప్పాను కదా ఇన్స్టాన్స్ వేరియబుల్స్. నేను చెప్పాను ఊప్స్ లో, పర్ఫెక్ట్ చెప్పాను నేను మీకు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? రైట్, ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను సమ్ ఇస్ ఈక్వల్ టు నల్. సేమ్ ఇదే స్టేట్మెంట్ ఇక్కడ రాసా అనుకోండి. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, సమ్ అనే ఆబ్జెక్ట్ లో ఏమున్నాయి? ఏ అండ్ బి వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే అంటే ఇప్పుడు దీని ప్రకారం డయాగ్రామ్ ఏంటి చెప్పండి నాకు. దీని ప్రకారం డయాగ్రామ్ ఏంటి? లెట్ us say there is a object. What is the name of this object? Can I say? What is the name of this object? Can I say a comma b? Name of the object ఏంటి? a and b. ab, a and b అనే రెండు వాల్యూస్ తీసుకున్నారు. a and b అనే రెండు వాల్యూస్ తీసుకున్నారు. ఇదేమో సమ్, రైట్? ఇదేమో సమ్. ఈ సమ్ దేనికి పాయింట్ చేస్తుంది? సో కెన్ ఐ సే దీనికి పాయింట్ చేస్తుంది, ఏ అండ్ బికి. కానీ తర్వాత మీరు ఏం చేశారు? ఈ కనెక్షన్ కట్ చేసేసారు. ఈ కనెక్షన్ కట్ చేసేసి మీరు దేనికి పాయింట్ చేస్తున్నారు? ఇప్పుడు నల్ కి పాయింట్ చేస్తున్నారు. మరి నల్ కి పాయింట్ చేసినప్పుడు సమ్ లో ఏ అండ్ బి వాల్యూస్ ఉన్నాయి అసలు. మరి అలాంటప్పుడు నాకు అదేం వస్తుంది? నాకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. Am I getting it or not? Simple. Interviewer, what is a null pointer exception అంటాడు. సార్ నల్ పాయింట్ ఎక్సెప్షన్ అంటే ఏముంది సార్? ఇప్పుడు నార్మల్ గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నా పర్టికులర్ రెఫరెన్స్ వేరియబుల్ ఆబ్జెక్ట్ పాయింట్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి దేనికి పాయింట్ చేస్తుంది? నల్ కి పాయింట్ చేస్తుంది. అరే నల్ కి పాయింట్ చేసినప్పుడు నా క్లాస్ లో వేరియబుల్స్ యాక్సెస్ చేయలేను కదా. అలాంటప్పుడు నాకు వచ్చే ఎక్సెప్షన్ ఏంటి? పర్ఫెక్ట్. కెన్ యు ప్లీజ్ కాపీ ఇట్ ఫస్ట్?
ఐదర్ ఇది కాపీ చేయండి, లేకపోతే ఇందాక స్ట్రింగ్స్ మీద రాసా గుర్తుందా, అది కాపీ చేయండి, రెండు ఒకటే. సో మీ ఇష్టం ఏది కాపీ చేస్తారు, ఐదర్ ఇది కాపీ చేయండి లేకపోతే ఇదిగోండి ఇది కాపీ చేయండి. ఇట్ ఈస్ యువర్ విష్. చెప్పండి. వేరే కేసెస్ లో అసలు 100% రాదు. నల్లని స్పెసిఫై చేయం అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే చేయకపోతే సరిపోద్ది కదా సార్ అంటారు, అవునా కదా? నార్మల్గా చేయకపోతే సరిపోద్ది కదా సార్ అంటారు. మీకు తర్వాత తర్వాత ఏమవుతుందో తెలుసా, మీరు హయ్యర్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ లోకి వెళ్ళినప్పుడు ఓకే, మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ డిఫైన్ చేస్తారు, స్ట్రింగ్స్. అప్పుడు వాల్యూ ఏది ఇవ్వరు, డిఫాల్ట్ వాల్యూ ఏంటి ఇవ్వాలి. అప్పుడు మీరు దాని వాల్యూ ఇవ్వకపోతే అప్పుడు నా లవ్ కాంటాక్ట్ జేడీబీసీ ఉంది, దాంట్లో స్ట్రింగ్ ని ఒక దీంట్లో రాసిన స్ట్రింగ్ ఎస్ రాసి దానికి రాలేదు. అప్పుడు బై డిఫాల్ట్ ఎస్ ఇన్స్టాన్స్ వేరియబుల్ వాల్యూ ఏంటి నల్. మళ్ళీ ఇంకో ప్లేస్ లైక్ ఏమొస్తుంది నాకు నల్ కాంటాక్ట్ హయ్యర్ టెక్నాలజీ రావు. అసలు నల్ అనేది ఎందుకు పెడతారంటే నాకు వాల్యూ అప్పుడు తెలియదు, ఫ్యూచర్ లో నాకు వాల్యూ తెలియవచ్చు. వాల్యూ జీరో కాదు, ఇట్స్ నాట్ నోన్ ఎట్ దట్ టైం, ఆప్షనల్ వాల్యూ.
ఎగ్జిక్యూషన్ ఎక్సెప్షన్ ఏంటి? ఈ ఎక్సెప్షన్ రావడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? 2 ప్రాబ్లమ్స్. ఏంటది? నార్మల్ డెఫినేషన్, సెకండ్ వన్ సో నార్మల్ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది, రైట్? ఒకసారి మనం ఏం చేద్దాం అంటే అసలు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అది తెలుసుకోకుండా మీరు ఎంత చేసినా వేస్ట్. ఓకే, సో ఒకసారి ఐ విల్ ఓపెన్ మై పీపీటీ ఫస్ట్. ఒక పీపీటీ ఓపెన్ చేద్దాం. ఓకే, just go to exception handling. Right, see, if you see what is the definition, what is an exception? Exception is a runtime error, and exception is that disturbs the normal flow of instructions. Java lo exception ane class undi. ఏ క్లాస్ ఉంది? exception ane class undi, right? Example exceptions ఏంటి? arithmetic exception, array index out of bounds exception, null pointer exception, string index out of bounds. Key points: when an exception occurs, exception occur అయినప్పుడు ప్రోగ్రామ్ ఎలా టర్మినేట్ అవుద్ది? అబ్నార్మల్ గా టర్మినేట్ అవుతుంది. అండ్ when an exception raise, అంటే ఎక్కడైతే ఎక్సెప్షన్ రేజ్ అవుద్దో ఆ పర్టికులర్ థింగ్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎక్సెప్షన్ నేమ్ ఏంటి? ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఇక్కడ చెప్పండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే దీంట్లో 3 థింగ్స్ ఉన్నాయి. ఏంటి 3 థింగ్స్? ఫస్ట్ వన్ ఇదేంటిది? నేమ్ ఆఫ్ ద ఎక్సెప్షన్. ఇదేంటిది? డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎక్సెప్షన్. ఇదేంటిది? దీన్ని స్టాక్ ట్రేస్ అంటారు. ఏమంటారు దీన్ని? స్టాక్ ట్రేస్. సార్ స్టాక్ ట్రేస్ అంటే ఏంటి సార్ అని మీరు అడగొచ్చు. దీన్ని ఏమంటారు అంటే రన్ టైమ్ స్టాక్ మెకానిజం అంటారు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న డయాగ్రామ్ రన్ టైమ్ స్టాక్ మెకానిజం అంటే ఏంటి అంటే మీరు ప్రోగ్రామ్ లో మీరు మెథడ్స్ రాశారు. ఇన్ ద సేమ్ ఇదిగోండి మెయిన్ మెథడ్. మెయిన్ ఎవరిని కాల్ చేస్తుంది? M1 ఎవరిని కాల్ చేస్తుంది? M2 ఎవరిని కాల్ చేస్తుంది? M3 లో ఏముంది? ఎక్సెప్షన్ ఉంది అనుకోండి, అంటే ఎక్సెప్షన్ ఉంది. నార్మల్ గా ఫస్ట్ మెయిన్ ఎప్పుడైతే మెయిన్ ఎవరు కాల్ చేస్తారు చెప్పండి నాకు? Who will call main? Who will call main method? Main method never call చేస్తారు. Who will call main method? JVM. JVM ఏ కదా కాల్ చేసేది. JVM will call main method. సో JVM main method ని కాల్ చేస్తుంది. మెయిన్ మెథడ్ ఎవరిని కాల్ చేస్తుంది? M1 ఎవరిని కాల్ చేస్తుంది? M2 ఎవరిని కాల్ చేస్తుంది? M3. మీకు స్టాక్ తెలుసు కదా, స్టాక్ ఇట్ విల్ ఫాలో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెకానిజం. లాస్ట్ ఎవరు వచ్చారు? సో లాస్ట్ లో వచ్చిన M3 ఏమవ్వాలి? ఇప్పుడు నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు M3. ఎందుకు అవ్వదు? ఎక్సెప్షన్ ఉంది. ఒక ఎక్సెప్షన్ లేకపోతే M3 ఎగ్జిక్యూట్ అయిపోతే ఎవరు ఎగ్జిక్యూట్ అవుతారు? తర్వాత సో అప్పుడు నాకు రన్ టైమ్ స్టాక్ ఏమవుద్ది? ఎంటీ ఉంటుంది, అవునా కదా? సో ద పాయింట్ ఈస్ సింపుల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాల్, అంటే మెథడ్ కాల్ చేసినప్పుడల్లా ఆ కాల్ ఎక్కడికి వస్తుంది? నాకు రన్ టైమ్ స్టాక్ లోకి వస్తుంది. మెయిన్ మెథడ్ M1, M2, M3. ఇదే అవ్వలేదంటే ఇది అవుద్దా బయటికి? ఇలాంటప్పుడు నాకు ఏం చేస్తుంది JVM? నాకు డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ని తీసుకొస్తాను అన్నమాట. డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ తీసుకొస్తే డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఏం చేస్తుంది? ప్రోగ్రామ్ ని అక్కడితో ఆపేస్తుంది. అందుకని మీరు చూస్తే స్టాక్ మనలో ఎవరున్నారు? ఇక్కడ ఎవరు క్రియేట్ అయ్యారు? దీన్ని రన్ టైమ్ స్టాక్ అంటారు.
స్టాక్ ఏం చేస్తుంది? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిషన్ ఏమంటాం? యాక్టివేషన్ రికార్డ్ అంటాం, లేకపోతే స్టాక్ ఫ్రేమ్ అంటాము. ఇన్సర్షన్ ఏమో పుష్ అంటారు, డిలీషన్ ఏమో పాప్ అంటారు. సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎవరు? మెయిన్. సో నార్మల్ టర్మినేషన్ అంటే ఏంటంటే, నాకు ఎక్సెప్షన్ రాకపోతే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పండి? ఇది నార్మల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్సెప్షన్ వస్తే అబ్నార్మల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నాకు 3 థింగ్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి? నేమ్ ఆఫ్ ద ఎక్సెప్షన్. సెకండ్ వన్, థర్డ్ వన్ స్టాక్ ట్రేస్ లో ఫస్ట్ నాకు ఎక్సెప్షన్ ఎక్కడైంది? ఇన్స్ట్రక్షన్ నెంబర్ 25 లో. మరి 25 కాల్ చేసినవారు, 20 కాల్ చేసినవారు, 15 కాల్ చేసినవారు. మరి ఎవరు ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయకపోతే ఎవరు ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తారు? అండర్స్టూడ్? కెన్ యూ ప్లీజ్ కాపీ దిస్? రన్ టైమ్ స్టాక్ మెకానిజం సైడ్ హెడ్డింగ్ అంటే ఇప్పుడు దాకా మీరు చేసేదానికి బ్యాక్గ్రౌండ్ లో జరిగేది. రన్ టైమ్ స్టాక్ మెకానిజం. రన్ టైమ్ స్టాక్ మెకానిజం. గురించి మార్నింగ్ రియాక్ట్ జరుగుద్ది, ఆఫ్టర్నూన్ 2 to 4 ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ మల్టీ థ్రెడింగ్ జరుగుతుంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ 4 days, మల్టీ థ్రెడింగ్ 5 days. 10 days లో మీకు కోర్ జావా కంప్లీట్ అవుతుంది. ఓకే, సో బయట వాకింగ్స్ కానీ వెళ్తున్నారా? ఏ వెళ్ళట్లేదా? ఎందుకు వాకింగ్స్? మనం పెట్టిన 26 ఉన్నాయి కొన్ని, మొన్న మీరు అప్లై చేశారు కానీ అంటే మీకు ఇంకొంచెం టైం కావాలి యాక్చువల్గా. మీరు పర్ఫెక్ట్ కాదు, ఇంకా వస్తే మీకు పెట్టేస్తాం. రైట్, రైట్. మీరు చూస్తే దాని రైట్, మీరు చూస్తే ఇదిగోండి ఇదే ప్రోగ్రామ్. ఓకే చూడండి, ఎక్సెప్షన్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ నాకు 14th స్టేట్మెంట్. 14 కాల్ చేసింది ఎవరు? 14th స్టేట్మెంట్ కాల్ చేసింది ఎవరు? 10 కాల్ చేసింది ఎవరు? అలాగే జరిగింది చూడండి. అంటే ఇక్కడ కొంచెం చేంజెస్ చేశారు. నేమ్ ఆఫ్ ద ఎక్సెప్షన్, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అండ్ స్టాక్ ట్రేస్. దీన్ని స్టాక్ ట్రేస్ అంటారు. స్టాక్ ట్రేస్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి నాకు ఎక్కడికి వెళ్తుంది అని స్టాక్ ట్రేస్. రైట్, ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్ అసలు లోపల ఏం జరుగుతుంది ఇది చాలా మందికి తెలియదు. ఇది తెలియక చాలా మంది చాలా కష్టాలు పడతారు. ఇది తెలిస్తే చాలా అసలు మీరు మోస్ట్లీ వచ్చేస్తుంది. వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ లోపల ఏం జరుగుతుంది అంటే, మీ నాకు నార్మల్ గా మీరు ఎప్పుడైతే జావా స్పేస్ క్లాస్ నేమ్ అంటారో, జావా స్పేస్ క్లాస్ నేమ్ అంటారో, అప్పుడు ఏం జరుగుతుందంటే జావా స్పేస్ క్లాస్ నేమ్ అంటే ఓకే ఫస్ట్ జేబీఎం ఏం చేస్తుంది? మెయిన్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. మెయిన్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు నా కోడ్ లో 10/0 అనే ఆపరేషన్ చూసింది. ఫస్ట్ ఏం చేస్తే 10/0 ఎగ్జిక్యూట్ చేద్దామని ట్రై చేస్తుంది. ఎగ్జిక్యూట్ కాదు అన్న విషయం నాకు అర్థమైంది. ఇది నాకు దేని మీద వర్క్ అవుతుంది? నంబర్స్ మీద వర్క్ అవుతుంది. అన్ని సెట్ చేస్తాను. నా దగ్గర నాకు అన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చేస్తాయి. ఏ ఎక్సెప్షన్స్? వాళ్ళ దగ్గర ఒక బ్లాక్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి.
చాలా ఉంటాయి. ఇది అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే క్లాస్, ఇవన్నీ క్లాసెస్. అర్థమెటిక్ ఎక్సెప్షన్, స్ట్రింగ్ ఇండెక్స్, ఫైల్ నాట్ ఫౌండ్, ఇవన్నీ ఎక్సెప్షన్స్ అన్ని చెక్ చేస్తాయి. ఈ ఎక్సెప్షన్స్ అన్నింటిలో నంబర్స్ మీద నాకు వర్క్ అయ్యేది డినామినేటర్ 0 వచ్చిన ఎర్రర్, ఎక్సెప్షన్ ఎర్రర్ ఏంటి చూస్తుంది. చూడంగానే అది అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని అర్థమవుతుంది. ఇది ఒక ఎర్రర్, అర్థమెటిక్ ఎర్రర్ రన్ టైమ్ లో వచ్చింది అర్థం చేసుకుని ఏం చేస్తారు తెలుసా, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. దేని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది? అర్థమెటిక్ ఎక్సెప్షన్. అంటే ఎక్సెప్షన్ వచ్చింది అంటే అంటే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది బ్యాక్ ఎండ్ అన్నప్పుడు. రైట్, ఇది ఒకటి. జేవిఎం బ్యాక్ ఎండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. ఏం చేస్తుంది? త్రో చేస్తుంది. అంటే మీకు ఎక్కడైతే ఎక్సెప్షన్ వచ్చిందో, అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న ఈ కోడ్ లో ఈ స్టేట్మెంట్ దగ్గర ఏం చేస్తుంది అంటే జేవిఎం ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ వచ్చిన ఈ స్టేట్మెంట్ దగ్గర ఏం చేస్తుంది చూడంగానే ఇది ఎగ్జిక్యూట్ చేయలేరు అన్న విషయం అర్థమవుతుంది. అర్థమయ్యి ఇది ఒక ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. నాకు వచ్చిన ఎక్సెప్షన్ ఏంటి? సో నల్ పాయింట్ ఎక్సెప్షన్. ఈ నల్ పాయింట్ ఎక్సెప్షన్ ఇదిగోండి, నల్ పాయింట్ ఎక్సెప్షన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పాను. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? న్యూ నల్ పాయింట్ ఎక్సెప్షన్ ఆఫ్ అని ఇలా ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేస్తారు? జేవిఎం క్రియేట్ చేస్తారు. జేవిఎం క్రియేట్ చేసి ఈ ఎక్సెప్షన్ ఏం చేస్తుంది? త్రో చేస్తుంది. అంటే మొత్తం స్టేట్మెంట్ అక్కడ త్రో న్యూ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటారు. ఇలా అనిందంటే ఎక్సెప్షన్ ఏమైనట్టు? అక్కరైనట్టు. ఎక్సెప్షన్ అక్కరైన తర్వాత ఇదేం చేస్తుంది? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోడ్ ఏంటి అని చెక్ చేస్తుంది. అసలు ఎక్సెప్షన్ గురించి, హ్యాండ్లింగ్ గురించి వదిలేసి క్వశ్చన్ అడుగుతాను. సింపుల్ క్వశ్చన్. యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో రియల్లీ నైస్, నైస్ ఏరియా. ఒంగోలు, ప్రకాశం అదే కదా, అక్కడే కదా. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? హౌ డిడ్ యు కమ్? ఎలా వచ్చారు? ఎలా వచ్చారు అంటే వాట్ ఈస్ ద కప్ అంటే ట్రావెలింగ్ బస్. లెట్ అస్ సే మీరు బస్ బుక్ చేసుకున్నారు, లాస్ట్ మినిట్ లో బస్ క్యాన్సిల్ అయింది, ఏం చేస్తారు? నెక్స్ట్ డే వెళ్తారు. లెట్ అస్ సే ఆ రోజు పక్కా వెళ్ళాలి, నెక్స్ట్ డే లేదు, ఆ రోజు పక్కా వెళ్ళాలి, అప్పుడు ఏం చేస్తారు? వేరే సోర్స్ ఏంటి? ట్రైన్ వెళ్తా. ఇప్పుడే మీకు ఒక ఎక్సెప్షన్ అక్కడైతే దాన్ని హ్యాండిల్ చేశారు. మీకు ఆ విషయం తెలుసా? ఎక్సెప్షన్ ఏంటి అంటే, ఎక్సెప్షన్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్. అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ సిచ్యువేషన్. అసలు మీరు బస్సు క్యాన్సిల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు. బస్సు క్యాన్సిల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ దానికి మీ సొల్యూషన్ ఏం చేశారు? వేరే మోడ్ ఆఫ్ ట్రావెల్. యు ఆర్ కమింగ్ ఫ్రమ్, సో ఇక్కడ హైదరాబాద్ లో హాస్టల్ వస్తుంది. ఇప్పుడు హాస్టల్లో నేనేం చెప్పాను? గైస్ ఇక్కడ మన హైటెక్ సిటీలో డ్రైవ్ జరుగుతుంది అలాంటి అని చెప్పాను. మీరేం చేశారు? వెళ్దామని ర్యాపిడో బుక్ చేస్తారు. ర్యాపిడో బుక్ అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తారు మీరు? బస్ కూడా కుదరదు, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆటో. అంటే ఇక్కడ మీకు ఎక్సెప్షన్ వస్తే మీరు ఏం చేస్తున్నారు? దాన్ని హ్యాండిల్ చేస్తారు. ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అంటే ఏం చెప్పండి నాకు? కరెక్ట్ చేయడం కాదు. లెటర్స్ నాకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే వచ్చిన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కాదు, ఆల్టర్నేటివ్ వేలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం. తను ఎగ్జామ్ రాస్తా వెళ్ళింది, ఎగ్జామ్ రాస్తుంది. ఇక్కడ రాస్తున్నప్పుడు సీరియస్ ఎగ్జామ్ రాస్తుంది అనమాట. 100 out of 100 స్టూడెంట్, రైట్. సో రాస్తుంది అనమాట. ఇంకొక లెటర్ రాస్తే 100 out of 100 వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం జరిగింది? పెన్ రాయడం ఆగిపోయింది. రాయడం ఆగిపోగానే అప్పుడు తను ఏం చేస్తుంది? లెటర్స్ పెన్ రాయడం ఆగిపోతుంది, అక్కడ ఎక్సెప్షన్ వచ్చింది. తను ఏం చేస్తుంది? నా పెన్ ఎందుకు రాయట్లేదు అనేసి పెన్ను మీద కూర్చొని రీసెర్చ్ చేస్తుందా, లేదా పెన్లో ఇంకేస్తుంది. అప్పుడు అంటే వచ్చిన ప్రాబ్లమ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం కాదు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే. ఏదో విధంగా ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేసి 100 out of 100 మార్క్స్ నుంచి బయటకు రావాలి. అప్పుడు తను ఏం చేస్తుంది? ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఏంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్? వేరే వాళ్ళు పెన్నట్టు. ఇక్కడ నాకు వచ్చిన ఎక్సెప్షన్ 10/0. 10/0 ఎక్సెప్షన్ రాగానే మీరు దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారా? 10/0 సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారా? అది ఫైండ్ అవుట్ చేయడం కుదురుద్దా? ఎందుకు కుదరదు? మ్యాథమెటికల్లీ 10/0 సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపాసిబుల్. మ్యాథమెటికల్లీ 10/0కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటి? ఏదో విధంగా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ అయ్యేలా చూస్తున్నారు. దట్స్ ఇట్. అవునా కదా? దట్ ఈస్ కాల్డ్. ఇప్పుడు నా యొక్క రియల్ వరల్డ్ లో ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఇంటర్వ్యూ అడుగుతాడు, వాట్స్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సెప్షన్ అంటే ఏం చెప్తారు?
అన్ఎక్స్పెక్టెడ్ ఒక కండిషన్ వస్తుంది సార్. ఆ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్ ఒకటి చెప్పండి నాకు. అదే రియల్ వరల్డ్ ఎగ్జామ్. సార్ ఎగ్జామ్ రాస్తున్నాను సార్, పెన్ అయిపోయింది, ఎక్సెప్షన్. మరి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? వేరే వాళ్ళ దగ్గర తీసుకొని రాస్తున్నారు, ఎక్సెప్షన్ హ్యాండిల్. మీరు మీకు వచ్చిన ఎక్సెప్షన్ ని సాల్వ్ చేస్తారా, లేకపోతే ఆల్టర్నేటివ్ వేలో సాల్వ్ చేస్తారా? ఆల్టర్నేటివ్ వేలో ట్రై క్యాచ్ బ్లాక్. ఇప్పుడు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వచ్చింది, ఓకే, మీరు దాన్ని సాల్వ్ చేయట్లేదు, మీరు ఏం చేస్తున్నారు? ఆల్టర్నేటివ్ వేలో ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారు? టర్మినేట్ చేస్తారు. అప్పుడు దాకా అబ్నార్మల్ టర్మినేషన్ వల్ల ఏమవుతుంది? నాకు నార్మల్ గా టర్మినేట్ అవుతుంది. యు అండర్స్టాండ్ వాట్ ఇస్ ఎక్సెప్షన్? వాట్ ఇస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే, సో ఇక్కడ ఎక్సెప్షన్ అక్కడ అవుతుందంటే ఏమనుకుంటున్నారు? ఏదో జరిగిపోతే దాకా ఏం కాదు అసలు. ఒక స్టేట్మెంట్ వస్తుంది, అర్థమైందా? ఓకే. అర్థం కాకపోతే ఏం చేస్తుంది సార్? తన దగ్గర ఉన్న ఎక్సెప్షన్ దానికి బుక్ తీసుకుంటారు అనమాట. అది సినిమాలు చెప్తాడు కదా, ఏం చెప్తాడు? శాసనాల పుస్తకం తీసుకురండి అంటే, గ్రంథం దాంట్లో ఉండే తప్పులు ఉంటాయి, అంటే జేవిఎం దగ్గర ఏమున్నాయి? జేవిఎం దగ్గర జేవిఎం ఒక ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేద్దామని ట్రై చేస్తుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. చేయబడి డౌట్ వస్తుంది, ఏమో ఎక్సెప్షన్ ఏమో ట్రై చేసి శాసనాల గ్రంథం తీసుకున్నాడు. తీసుకురాగానే ఆ గ్రంథంలో చాలా పేజీలు ఉంటాయి, చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ కి ఇక్కడ మ్యాచ్ అయ్యే పేజ్ ఏంటి వస్తుంది, చూడంగానే ఆ పర్టికులర్ పేజీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి దాన్ని ఏం చేస్తాయి? త్రో చేస్తాయి. అంటే అదే చెప్తారు అనమాట, అరే మనకి ఈ ప్రాబ్లం వచ్చిందా అని చెప్తారు అనమాట. త్రో యూస్ చేసి త్రో చేస్తాయి. న్యూ నల్ పాయింట్ ఎక్సెప్షన్ ఇస్ ఏ క్లాస్. ఆబ్జెక్ట్ ఏది క్రియేట్ చేస్తారు? ఓన్లీ మీరు క్లాస్ కి మాత్రమే క్రియేట్ చేస్తారు, అందుకే ఇలా క్రియేట్ చేస్తారు. అంటే ఈ క్లాస్ చేసేది ఎవరు? ఈ త్రో చేసేది ఎవరు? జేవిఎం త్రో చేస్తుంది బ్యాక్ హ్యాండ్, అవునా కదా? త్రో న్యూ నల్ పాయింట్ ఎక్సెప్షన్ ఆఫ్ త్రో చేస్తుంది, అవునా కదా? ఈ త్రో చేసిన తర్వాత ఇదేం చెక్ చేస్తే ఎక్సెప్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? నాకు ట్రై క్యాచ్ బ్లాక్స్ చెక్ చేసుకుంటుంది. ట్రై క్యాచ్ బ్లాక్స్ ఇప్పుడు ఉన్నాయా చెక్ చేస్తుంది. ఉందనుకోండి, ఎక్సెప్షన్ వచ్చినా అది హ్యాండిల్ అవుతుంది, లేకపోతే ఎక్సెప్షన్ త్రో. అంటే ఎవరు ఈ ఎక్సెప్షన్ త్రో చేసేసింది, ఎవరు హ్యాండిల్ చేయకపోతే దీన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? అంతేనా? ఇదిగోండి, ఇప్పుడు దాకా జరిగే ఈ బ్యాక్గ్రౌండ్ 90% ఎవరు చేస్తారు అసలు. అది జరిగేది చాలా సింపుల్, ఏమవుతుంది అసలు. ఇప్పుడు ఎక్సెప్షన్ ఎలా త్రో అయింది? ఎక్సెప్షన్ ఎలా త్రో అయింది? జేవిఎం త్రో చేసింది. ఎలా త్రో అయింది? ఏదైనా ఒక ఎక్సెప్షన్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని పక్కన ఏం రాశారు? త్రో అని రాస్తే త్రో అయింది. మీరు త్రో చేయాలంటే ఎలా త్రో చేస్తారు? త్రో అని రాసి క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే త్రో అయింది, అవునా కదా? మీరు అనొచ్చు, సార్ మనం ఎందుకు సార్ ఎక్సెప్షన్ త్రో చేస్తాం అంటే మనం మాట్లాడతాం. ఇప్పుడు చూడండి, కెన్ యు ప్లీజ్ రీడ్ దిస్ పార్ట్? Who is creating the object? JVM is throwing the exception object. So exception object సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? Name of the exception, description of the exception, status. The JVM throws the exception object and carries information about the exception యొక్క information carry చేస్తుంది. Since there is no exception handling mechanism, try catch block రాయలేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? Default exception. The JVM's default exception handler catches the uncatch. అంటే క్యాచ్ చేయని ఎక్సెప్షన్ క్యాచ్ చేసి ఇట్ విల్ టర్మినేట్ ద ప్రోగ్రామ్. అంటే ఎవరు హ్యాండిల్ చేయకపోతే ఎవరు హ్యాండిల్ చేస్తారు? డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తారు, అవునా కదా? సో అట్ లాస్ట్
సో డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసే టాస్క్ ఏంటి? టర్మినేట్ ద ప్రోగ్రామ్ అండ్ ప్రింట్ ద స్టాక్. అదే జరిగింది కదా, ప్రోగ్రామ్ అక్కడతో ఆపేసి సో ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ సంబంధించిన స్టాక్ కూడా ప్రింట్ చేస్తాం, రైట్? సో ఇది జరిగింది యాక్చువల్గా, అవునా కదా? ఈ పార్ట్ ఎంతమందికి అర్థం? సింపుల్ గా ఉందా? అంటే ఇప్పుడు నేను అంటాను, నాకు తెలిసిన ఒక నాలుగు ఎక్సెప్షన్ థింగ్స్ కదా, ఇవన్నీ ఎక్సెప్షన్ క్లాసెస్ అంటారు. ప్రతి క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏం చేస్తుంది? త్రో చేస్తుంది. త్రో చేసి ఇప్పుడు నేనేమంటానంటే, ఈ త్రో అనేది ఏంటంటే ఇట్స్ అ కీవర్డ్. జేఎన్యూ ఇప్పుడు దాకా ఎవరు త్రో చేస్తారు ఎక్సెప్షన్ ని? జేఎన్యూ త్రో చేస్తుంది. మనం కూడా త్రో చేయొచ్చు. మీరు అడగచ్చు, మనం ఎందుకు త్రో చేస్తాం సార్? 99% స్టూడెంట్స్ కి త్రో ఎందుకు యూజ్ చేస్తారు అన్నది తెలియదు. త్రో అడిగారు అనుకోండి, మీ ఫ్రెండ్స్ అడిగారు అనుకోండి, వేరే ఇన్స్టిట్యూట్ ఉంటారు కదా, త్రో ఎందుకు యూజ్ చేస్తారు అడిగారు అనుకోండి, త్రో ఈజ్ ఏ కీవర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ త్రో ఎక్సెప్షన్ అంటారు. ఇదే చెప్తారు. అసలు ఎందుకు త్రో చేయాలి, మనం ఎందుకు త్రో చేయాలి ఎక్సెప్షన్ ని? ఆ క్వశ్చన్ అడిగితే అప్పుడు ఆన్సర్ చేయాలి. త్రో ఎందుకు చేయాలంటే రియల్ టైంలో నార్మల్గా నేను అడుగుతున్నాను, మీ బ్యాంక్ బ్యాలెన్స్, సో మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే 5,000, 5,000 ఉంది బ్యాంక్ లో, మీరు 4,000 తీసారు, వ్యాలిడ్ వ్యాలిడ్ 6,000 తీస్తే ఎలా చెప్తుంది? ఉంది కదా, వేర్ ఎక్సెప్ట్ హ్యాండిల్ పర్పస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, యు ఆర్ ఏ కస్టమర్, ఐఎమ్ ఏ డెవలపర్. లేదు, ఐఎమ్ ఏ కస్టమర్, యు ఆర్ ఏ డెవలపర్. 5,000 నాలుగు. ఇప్పుడు మీరు ఎలా కోడ్ రాయాలి చెప్పండి? కోడ్ ఎలా రాయాలి? బిలో 5,000 వదిలేసాను, 5,000 టోటల్ అవైలబుల్ పెట్టండి. టోటల్ వాల్యూ మీకు రిక్వైర్డ్, టోటల్ వాల్యూ కన్నా రిక్వైర్డ్ వాల్యూ ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. టోటల్ వాల్యూ ఎప్పుడు ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. టోటల్ వాల్యూ రిక్వైర్డ్ కన్నా తక్కువ ఉందనుకోండి, టోటల్ వాల్యూ రిక్వైర్డ్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలి చెప్పండి నాకు? ఇప్పుడు నా దగ్గర 5,000 ఉంది, 6,000 వితౌట్ రైజింగ్ ఇవ్వాలి, నాకు ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని రావాలి కదా. మరి ఇది ఇట్స్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ నేను రాయాలి కోడ్, నేను రాస్తాను, ఇఫ్ లెట్ us say టోటల్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రిక్వైర్డ్ అయితే నార్మల్ ఆపరేషన్. ఎల్స్ లో ఏం రాస్తాను తెలుసా? ఐ విల్ త్రో ద ఎక్సెప్షన్. ఏం రాస్తుంది తెలుసా? ఎల్స్ త్రో న్యూ ఏదో ఒక ఎక్సెప్షన్. అంటే ఎక్సెప్షన్ ఎందుకు రాయాలి అంటే యూజర్ కోసమే, మన కోసమే రాయాలి. లేకపోతే ఏమో ఎక్సెప్షన్ లేకపోతే ఆపరేషన్ పెర్ఫార్మ్ అయిపోతే లాస్ ఎవరికి? బ్యాంక్ వాళ్ళకి, అవునా కదా? అంటే డెవలపర్ ఏం చేశాడంటే ఎలా రాయాలి ప్రోగ్రామ్ ని? సో దాట్ డెవలపర్ రాసే ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అంటే అన్ని కేసెస్ లో వర్క్ అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు అదే కాదు, ఏటీఎం ఒకటే కాదు, ఇది చాలా ఉన్నాయి. లెట్ us say మీరు గమనించారా ఏంటి? మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఒకటి చేశారు, స్కాన్ చేస్తారు, మీరు స్కాన్ చేసి డబ్బులు పంపించారు. పంపించిన తర్వాత డ్యూ టు సమ్ రీజన్ ఐఆర్సీటీసీ తెలుసు మీ అందరికీ. ఐఆర్సీటీసీ ఏం చేస్తారు చెప్పండి నాకు? ట్రైన్ బుకింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. 11 అయిందంటే తత్కాల బుకింగ్స్ ఎలా ఉంటాయి? ఒక రేంజ్ లో ఉంటాయి. అప్పుడప్పుడు మీరు గమనించగా మీ మనీ కట్ అవుతుంది కానీ టికెట్ మళ్ళీ మనీ ఏమవుతున్నారు? ఎవరు వేయట్లేదు, ఎక్సెప్షన్ హ్యాండిల్ జరుగుతుంది అక్కడ, మొత్తం రోల్ బ్యాక్ జరుగుతుంది. అక్కడ ఆపరేషన్ ఏం జరుగుతుంది నాకు? మీకు రోల్ బ్యాక్ గుర్తుందా? డేటాబేస్ రోల్ బ్యాక్ ఏం చేస్తుంది? వచ్చిన ఆపరేషన్ మొత్తాన్ని వెనక్కి తీసుకొచ్చేస్తుంది, రోల్ బ్యాక్ చేసేస్తుంది ఆపరేషన్. ఇలా రావడానికి కారణం ఎవరు? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ ఏం చేస్తుందంటే ఒకవేళ కనుక ఆపరేషన్ స్మూత్ గా జరిగితే ఓకే, అంటే టికెట్ బుక్ అయ్యి అతనికి బర్త్ ఇస్తే ఓకే, బర్త్ రాకపోతే రైజ్ ఎక్సెప్షన్ రైజ్ చేసి ఏంటి ప్రాసెస్ ఫర్ ద రీఫండ్ అంటారు అన్నమాట. అంటే అసలు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లేకపోతే నాకు చెప్పండి, ఇవన్నీ మీరు చేయగలరా? ఈ పాసిబుల్స్ ఏం చేయలేదు మీరు అసలు. ఇప్పుడు ఒక అతను వచ్చాడు, ఓటు అర్థం వచ్చాడు, తింటున్నాడు, ఏం చేస్తాడు అతను? సో నేను ఓటేస్తాను వచ్చాడు చిన్నపిల్లలు. అప్పుడు మీరు నార్మల్గా మనం ఏం చేస్తాం చూడగలరు, చిన్నపిల్లడు నీకు ఇప్పుడే నీకు కుదరదని అని నా ఏజ్ 80 years ఉంది. మీరే అందరూ షాక్ అవుతారు. షాక్ అవ్వమని లోపల చెప్తారు, అతను డేట్ ఆఫ్ ఎంటర్ చేస్తుంది. సో వ్యాల్యూ అదే కనుక సేమ్ అదే చిన్నపిల్లడు వచ్చి అది ఏజ్ 15 years. 15 years ఓటింగ్ ఎలిజిబిలిటీ ఉందా? అలాంటప్పుడు అది ఎంటర్ చేస్తే అది కూడా యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఎవరు అంటే ఇలాంటి కేసెస్ లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేస్తాము. అర్థమైందా? అంటే ఏంటి అంటే నాట్ ఆల్ సినారియోస్. సో మనకి అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది మనం చెప్పలేము, అవునా కదా? ప్రోగ్రామ్ రాస్తారు ఎక్కడ వస్తుంది చెప్పలేము.
అలాంటి కేసెస్ ఎక్సెప్షన్స్ చూస్తాం. రియల్ టైమ్ లో ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే బ్యాలెన్స్ దగ్గర ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ రాస్తాం. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ అది నేనే రాస్తా. దీన్ని ఎవరు త్రో చేయాలి? నేనే త్రో చేయాలి. ఎందుకు త్రో చేయాలి నేను? నువ్వు త్రో చేయకపోతే నా నా దాంట్లో 5,000 ఉంటే నేను హ్యాపీగా. అందుకనే నేను త్రో చేయాలి. త్రో అనే కీవర్డ్ అందుకు యూజ్ చేస్తాను. రియల్ టైమ్ లో త్రో అనే కీవర్డ్ ఎందుకు త్రో చేస్తారు? రియల్ టైమ్ లో అసలు ఈ జీరో నల్ పాయింట్ యాక్సెస్ వస్తుంది. నువ్వు నార్మల్ గా దాంట్లోకి వెళ్ళి కొడితే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ వస్తుంది కదా, మీరు చూసారు కదా, నల్ పాయింట్ యాక్సెస్ వచ్చిందని అనుకో, అదే వచ్చినాడు మా ఇంట్లో చూసి వాడికి అర్థం కాదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ జరిగేది ఏంటి అసలు? ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ జరుగుతుంది అక్కడ. అర్థమైందా? అంటే ఇప్పుడు లెటర్స్ మీరేం చేస్తారు? యూ విల్ రైట్ ఏ క్లాస్, మీరు ఒక క్లాస్ చేస్తారు, దాన్ని ఎక్సెప్షన్ క్లాస్ లో డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసి దాన్ని త్రో చేస్తారు. సింపుల్, ఏం లేదు, దాన్నే త్రో చేస్తారు. సో త్రో యూజ్ చేయడం వల్ల యూజర్ ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు. యూజర్ ఎక్సెప్షన్ త్రో చేయడం వల్ల ఏమవుతుంది? ఆపరేషన్ పర్ఫెక్ట్ జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. అవునా? ఇప్పుడు వచ్చినోడు చిన్నపిల్లడో పెద్ద పిల్లడో డజంట్ మ్యాటర్, వాడి ఏజ్ నాకు మ్యాటర్స్. వాడి ఏజ్ కనుక అండర్ 18 ఉంటే ఎక్సెప్షన్ రైజ్ చేయాలి. ఇప్పుడు ఎక్సెప్షన్ లేకపోతే మీరేం చేస్తారు? ప్రింట్ చేస్తారా? ప్రింట్ చేసారు అనుకోండి, ఏమవుతుంది నాకు? అది ఎక్సెప్షన్ రాస్తే ప్రోగ్రామ్ అక్కడితో ఆగిపోద్ది. అందుకని మీరు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ కదా, మీరు డైరెక్ట్ గా మళ్ళీ ఎక్కడ వెళ్తారు? హోమ్ లో వెళ్తారు. మళ్ళీ యూ హ్యావ్ టు గో ఫర్ అదర్ ప్రాసెస్. అంటే మళ్ళీ పిన్ ఎంటర్ చేయాలి. అవునా కదా? అంటే మొత్తం ప్రోగ్రామ్ అంతా బ్యాక్ వచ్చేస్తుంది. ఎందుకని ఎక్సెప్షన్ చూస్తారు. సో యూ అండర్స్టాండ్ దిస్ పార్ట్. ఇప్పుడు నేనేమంటానంటే, అంటే సార్ అంటే మీరు చెప్పిన ప్రకారం మనం కూడా త్రో చేయొచ్చు ఎక్సెప్షన్. ఎస్, ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ త్రో చేయొచ్చు, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ మనం కూడా రాసుకోవచ్చు. ఏం లేదు, ఇంత రాయడం అసలు సింపుల్. చూడండి, అసలు ఇంత రాయడం బెస్ట్. ఇదిగోండి, ఇంత రాయడం బెస్ట్. ప్రో న్యూ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఆఫ్, అంతే. ఇలా రాస్తే చెప్పండి. ఇప్పుడు దాకా ఈ టాస్క్ ఎవరు చేశారు? జేవిఎం. అంటే జేవిఎం ఇప్పటిదాకా ఎక్సెప్షన్ త్రో చేసింది. ఇప్పుడు ఎవరు త్రో చేస్తారు? మనం కూడా ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం? అర్థమెటిక్ ప్రీ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్? ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్. సింపుల్ గా చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్. ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్. ట్రై క్యాచ్ రాస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు నాకు ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్. నాకు వచ్చిన ఎక్సెప్షన్ ఏంటి? అర్థమెటిక్ ఎక్సెప్షన్. 100% వచ్చిన ఎక్సెప్షన్ మ్యాచ్ అవ్వాలి, లేకపోతే నాకు ఎక్సెప్షన్ వస్తుంది. సో లెట్ us say system.out.println, let us say hi. ఏదో రాసా సింపుల్ హాయ్ అని. ఇప్పుడు చెప్పండి వచ్చిన ఎక్సెప్షన్ ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఇట్ ఈస్ సేయింగ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏ ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేస్తాను, ఎక్స్ అని రాదు. హాయ్. ఇప్పుడు చెప్పండి అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఏంటది? క్లాస్. అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది తెలుసా? సింపుల్, ఏం లేదు, చూడండి ఇక్కడ. దేర్ ఈస్ ఏ క్లాస్ కాల్డ్ యాజ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్లాస్, అండ్ ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ రన్ టైమ్ ఎక్సెప్షన్ క్లాస్. అంటే దీని పేరెంట్ ఎవరు? రన్ టైమ్ ఎక్సెప్షన్ క్లాస్. మీకు ఆ హైరార్కీ తెలియాలి అంటే యూ హ్యావ్ టు నో దిస్ పార్ట్. అన్నిటికన్నా సూపర్ క్లాస్ ఎవరు? ఆబ్జెక్ట్ క్లాస్. ఆబ్జెక్ట్ క్లాస్ చైల్డ్ ఎవరు? థ్రోవబుల్ ఇస్ డివైడ్ ఇంటూ 2 parts, ఎర్రర్ క్లాస్ అండ్. ఇప్పుడు మనం రాసే వాటిని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. అన్చెక్డ్ ఎక్సెప్షన్ అన్నిటికీ పేరెంట్ ఎవరు? రన్ టైమ్ ఎక్సెప్షన్ పేరెంట్ ఎవరు? ఇప్పుడు మనం రాసే ప్రతి ఒక్క క్లాస్ కి పేరెంట్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అయితే అది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్? అది అన్చెక్డ్. కెన్ యు ప్లీజ్ కాపీ దిస్ పార్ట్? ఇందాక ఏం మాట్లాడాను? ఎంత అర్థమైంది? ఎందుకు చెప్పిందంత థియరీ అంత అర్థమైందా? ఇది కాపీ చేశారా? ఇది కాపీ చేయండి అయితే. త్రో గురించి అలా ఉంటుంది, త్రో గురించి.
రేపు స్టూడెంట్స్ వస్తారా పక్క? వస్తా అని చెప్పారు, నిజంగా వస్తారా? మీరు కరెక్ట్గా చేయండి, కంపెనీ వస్తుంది ఏదో ఒకటి క్రాక్ చేయండి, 2026 వస్తాయి నాకు తెలిసి మోస్ట్లీ. కంపెనీ ఒకటి ఉంది కూడా, కానీ మీరు ఇంకా రెడీ లేరని ఆపాం మేము. ఇవాళ 2 డ్రైవ్స్ జరుగుతున్నాయి, 2-3 డ్రైవ్స్ జరుగుతున్నాయి ఇవాళ. రైట్, ఇది యాక్చువల్ ఎక్సెప్షన్ హైరార్కీ. ఇప్పుడు చెప్పండి, అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్లాస్ ఇస్ ద చైల్డ్ క్లాస్ ఆఫ్ runtime exception class. Null pointer exception is a child class of, and number format exception is a child class of. అంటే ఎలా ఉంది చెప్పండి, ఇలాగేనా ఉంది. అండ్ దీని లోపల కన్స్ట్రక్టర్ ఒకసారి మనం ఏం చేద్దాం అంటే, ఐ విల్ ఓపెన్ ఎక్లిప్స్. మీకు అసలు లోపల ఏం జరుగుతుందో తెలిస్తే మిగతా అంతా మీరు ఈజీగా ట్రేస్ అవుట్ చేసేస్తారు. చూడండి, అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్లాస్ కి ఒక కన్స్ట్రక్టర్ రాస్తాం. ఆ కన్స్ట్రక్టర్ దాని పేరెంట్ ని కాల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఐ జస్ట్ రైట్ ఓకే అర్థమెటిక్ ఎక్సెప్షన్, అవునా కదా? అర్థమెటిక్ ఎక్సెప్షన్ కి పేరెంట్ ఎవరు? అండ్ ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ కి ఉన్న కన్స్ట్రక్టర్స్ ఎన్ని ఉన్నాయి? టూ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. ఇది ఒకటి సేమ్ థింగ్ కాపీ చేశాను, అదే థింగ్ ని పేస్ట్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేశాను, దీంట్లో ఉన్న కమెంట్స్ తీసేస్తున్నాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని కమెంట్స్ తీసేద్దాం. అండ్ దీంట్లో ఉన్న అదర్ ఏవైతే సీరియల్ వర్షన్ ఐడి ఏదైతే ఉందో అది కూడా తీసేద్దాం. దీన్ని కొంచెం నీట్గా ఏం చేద్దాం, సో ఫార్మాట్ చేద్దాం, నీట్గా ఫార్మాట్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? వాట్ ఈస్ దిస్? Arithmetic exception. It is a parent class of runtime exception, and it consists of two constructors. Each and every constructor is calling super of లో ఒకటేమో with parameter, ఇంకోటేమో ఇప్పుడు JVM దీనికి ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది? న్యూ arithmetic exception ఆఫ్ అన్నా అనుకోండి, నాకు ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. అదే దీంతో పాటు ఏం కాల్ చేస్తుంది? త్రో. అదే కానీ ఇక్కడ మెసేజ్ రాశాను అనుకోండి, డివైడ్ బై 0 అని రాశాను, ఇప్పుడు నాకేమొస్తుంది? పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్. ఇప్పుడు ఇదే విధంగా ఐ విల్ రైట్ వన్ మోర్ ఎక్సెప్షన్. కానీ ఇప్పుడు రాసేది ఏంటి తెలుసా? ఇందాక నేను రాసిన ఎక్సెప్షన్ ఏదైతే ఉందో, ఇదిగోండి ఇక్కడ నేను రాసిన ఎక్సెప్షన్ ఏం చెప్పండి? వాట్ ఇస్ ఎక్సెప్షన్ ఐ హావ్ రిటన్ హియర్? అర్థమెటిక్ ఎక్సెప్షన్. అంటే ఇది ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షనా, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షనా? ప్రీడిఫైన్డ్. ఇప్పుడు నేనేమంటానంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఐ విల్ రైట్ మై ఓన్ ఎక్సెప్షన్. అంటే ఏం చేస్తాను, ఏదైతే కోడ్ ఉందో సేమ్ కోడ్, అసలు నేను మార్చట్లేదు, చూడండి సేమ్ కోడ్ ని పేస్ట్ చేశాను. డిడ్ ఐ చేంజ్ ఎనీథింగ్? ఇన్స్టెడ్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్, ఇక్కడ ప్లేస్ లేదు, ఇన్స్టెడ్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇదిగోండి, ఇన్స్టెడ్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఐ విల్ రైట్ ఎక్సెప్షన్. సేమ్ అలాగే రాస్తాను, ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఐ విల్ పేస్టెడ్ ఇట్, deleted and deleted, right? And then enter press చేశాను, then enter press చేశాను, and then enter press చేశాను, right? ఇది చెప్పండి, ఇది ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్, ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్. ఇది ప్రీ డిఫైన్డ్. మీరు ఏ ఎక్సెప్షన్ మీరు రాద్దాం అనుకున్నా సరే, నాకు సఫిక్స్ లో ఎక్సెప్షన్ అనేది రావాలి, ఎక్సెప్షన్ అనే వర్డ్ ఉండాలి. ఇప్పుడు ఏ ఎక్సెప్షన్ రాద్దాం? ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ యూజర్ డిఫైన్డ్ ప్రీ డిఫైన్డ్? జస్ట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్టర్ కూడా ఏం చేయాలి, నేను కన్స్ట్రక్టర్ కూడా మార్చేసాను, ఇక్కడ కూడా కన్స్ట్రక్టర్ మార్చేసాను, రైట్?
ఎనీ ప్రాబ్లం? ఇప్పుడు దీన్ని మనమే త్రో చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఏం రాస్తాను ఇక్కడ? త్రో న్యూ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్. ఆఫ్ అంటే ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది? ఇప్పుడు మీకు అర్థమైందా అసలు ఎక్సెప్షన్ ఎలా వచ్చింది అనేది? చాలా మందికి ఇది తెలియక ఇప్పుడు నేను అడుగుతున్నా, త్రో అంటే ఏం చేస్తుంది చెప్పండి నాకు. ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? త్రో చేస్తుంది. అది ఎవరు త్రో చేయొచ్చు? మనం త్రో చేయొచ్చు, లేకపోతే జేవిఎం కూడా త్రో చేయొచ్చు, అవునా కదా? ఇప్పుడు దీన్నే ఈ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ ఒక మంచి మంచి మీనింగ్ వచ్చేలా రాద్దాం. మీనింగ్ ఎలాగా? లెటర్స్ బ్యాంక్ లో అంటే ఇప్పుడు నేను ఒక మెయిన్ అనే క్లాస్ తీసుకున్నాను, క్లాస్ మెయిన్, అదే క్లాస్ బ్యాంక్ లేదా క్లాస్ మెయిన్ ఏదో ఒకటి, అంటే ఈజీగా అర్థమయ్యేలా, ఎక్కువ కాంప్లెక్సిటీ లేకుండా సింపుల్ గా రాస్తుంది. కానీ కాంప్లెక్స్ గా కూడా రాయొచ్చు దీన్ని, రైట్? అని రాస్తాను. ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. సింపుల్ గా రాద్దాం. ఇదిగోండి, ఇఫ్ ఫస్ట్ విల్ గో టు, ఇక్కడ రాసేద్దాం డైరెక్ట్. ఇక్కడ నోట్ప్యాడ్ రాసేద్దాం, ఇక్కడ రాస్తాం. ఓకే, int total is equal to, so we will go for scanner sc is equal to new scanner of system dot in sc, అవునా కదా? enter system dot out dot println, out dot println, enter, let us say total amount, and sc dot next int of, అలాగే I have written here enter required amount, and I'll write it as int required is equal to sc dot next int of. అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి? if total minus required, if total is greater than or equal to required అయితే ఏం జరగాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టోటల్ మైనస్ రిక్వైర్డ్ చెప్పాను. లేకపోతే ఏం జరగాలి? త్రో ఏ ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలి? న్యూ ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ ఆఫ్. కానీ రాజండి, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ క్లాస్ రాశానా? ఇప్పుడు రాసేద్దామా మరి క్లాస్. సో insufficient balance exception extends runtime exception class, and I'll just write it as idigondi. So two constructors rasadama, okati raddama. So it is your wish. Idigondi okate rasanu and I have written super of, and inkoti rasadam రెండోది రాశాను and I have specified string message super of message. చేంజ్ ఏమైనా ఉందా? సేమ్ రాశానా, డిఫరెంట్ ఏమైనా రాశానా? సేమ్ రాశాను. కానీ ఇక్కడ త్రో చేసేది ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఇక్కడ ఇన్వోక్ అయ్యేది ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాను? త్రో న్యూ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్. ఓకే, required is more than total, అవునా కదా? required is more than total. ఇప్పుడు నాకు ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది? నాకు పారామీటరైజ్డ్ ఎక్సెప్షన్. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని. సే జావా సి స్పేస్ కోడింగ్ హబ్ డాట్ జావా, ఇట్ ఈస్ సేయింగ్ స్కానర్ ఇంపోర్ట్ చేయలేదు, రైట్? లెట్ us say import util dot scanner. Java, ఏంటి ప్రాబ్లం? util. So you know what? Java C space coding up dot Java scanner cannot find symbol scanner. Import java dot util. So the point is simple. ఏంటంటే, so write Java space enter amount. సో అంత మీ బ్యాంక్ అకౌంట్ 5,000. సో మీకు కావాల్సింది ఫస్ట్ 4,000 చేద్దాం. ఎక్సెప్షన్ ఏమైనా వచ్చిందా?
సో 5000 ఉంది, బట్ 6000 తీద్దాం ట్రై చేశాను. ఎక్సెప్షన్ ఏమేంటి, దాని యొక్క డిస్క్రిప్షన్, స్టాక్ ట్రేస్. నేను అడుగుతున్నాను, ఎక్సెప్షన్ వస్తేనే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్సెప్షన్ రాకపోతే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ లైక్ ఇఫ్ ఎల్స్ అనమాట. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఓకే, ఇఫ్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎక్సెప్షన్ వస్తేనే క్యాచ్ బ్లాక్, ఎక్సెప్షన్ రాకపోతే అసలు క్యాచ్ బ్లాక్ అంటే ఏంటో తెలియదు అసలు. యూ అండర్స్టూడ్ దిస్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కస్టమ్ ఎక్సెప్షన్. అసలు ఇంటర్వ్యూవర్ ఫేవరెట్ హాట్ టాపిక్ ఇది. ఎందుకు చెప్పనా, మీరు అడగచ్చు ఎందుకు సార్ అడగచ్చు, ఎందుకంటే రియల్ టైంలో ఎక్కువగా కస్టమ్ ఎక్సెప్షన్స్ రాస్తాం మనం. నువ్వు ఒక అప్లికేషన్ తయారు చేసావు, 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అవునా కదా. నేను వచ్చి అడిగాను అనమాట, మా అబ్బాయి ఉన్నాడండి మీ స్కూల్లో జాయిన్ అయ్యాడు అని నేను అడిగాను అనమాట. అడిగితే మీ అబ్బాయి నంబర్ ఎంత అండి అన్న, అనగానే 11 అండి అన్న. 11 అక్కడ ఉన్నాడు అసలు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఒక డెవలపర్ గా ఉన్న నంబర్స్ వరకు మాత్రమే నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఇంకా మిగతాది ఈ పర్టికులర్ రేంజ్ లో కనుక రాకపోతే పక్క నాకు ఏ రైజ్ అవ్వాలి, నాకు ఏమైనా రావాలి, నాకు స్టూడెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. చూడండి కదా సార్, మీ అబ్బాయి స్కూల్లో లేడు సార్, ఈ సెక్షన్ లో లేడు సార్, సార్ బి సెక్షన్ లో చూడండి అంట. చూడంగానే మీ అబ్బాయి ఈ సెక్షన్ లో ఉన్నాడు సార్, ఇలా ప్రజెంట్ అయ్యారు సార్. అవునా అండి, ఓకే కొంచెం చూసుకోండి. రియల్ టైమ్ లో జరుగుతుంది. మీరు అంతెందుకు, మీరు ఒక ప్రొడక్ట్ కోసం ట్రై చేస్తున్నారు, ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు రెడ్ బస్ మనం బుక్ చేస్తాం కదా, ఆఫర్ ఇన్వాలిడ్ ఈ మధ్యలో బాగా వస్తుంది. ఏ ఆఫర్ రాసినా సరే ఆఫర్ ఇన్వాలిడ్ వస్తుంది. మళ్ళీ కింద చూసే ప్రోమో కూడా ఎలా ఉంటుంది, ఆఫర్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది కదా ఆఫర్ ఇన్వాలిడ్ అని, ఎందుకు వస్తుంది చెప్పండి నాకు. అక్కడ ఎక్సెప్ట్ రేస్ చేస్తాడు, వద్దు ఇవ్వాలి అనుకోవట్లేదు. అర్థమవుతుందా, అంటే రియల్ టైం టాస్క్ లో ఒక రేంజ్ లో యూజ్ చేస్తాం. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్ప్రింగ్ బూట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఉంటుంది. చూడండి ఇప్పుడు చూపిస్తే చూడండి, మీకు స్ప్రింగ్ బూట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూడండి ఎలా ఉంటుందో. సేమ్ ఇదే థింగ్ ని జస్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నే స్ప్రింగ్ బూట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, స్ప్రింగ్ బూట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, సేమ్ కాన్సెప్ట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ స్ప్రింగ్ బూట్. ఇది రావాలంటే పక్కా మీకేం రావాలి, అది బ్యాక్ ఎండ్ అనమాట. ఇది ఎలా జరుగుద్ది అనేది స్టెప్ బై స్టెప్. సో రియల్ టైమ్ లో ఒక రేంజ్ లో వాడే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. ఇది రాలేదంటే కనుక 100% డెవలపర్ మిమ్మల్ని తీసుకోడు. ఎందుకంటే రేపు పొద్దున్న నేను తీసుకొచ్చి నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేనే ప్రిపేర్ చేస్తాను అలా కదా. సో అందుకనే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పక్క రాదు. ఇప్పుడు నేను చెప్పింది నాట్ ఎ నార్మల్ ఎక్సెప్షన్, ఇట్స్ ఏ కస్టమ్ ఎక్సెప్షన్, ఎక్సెప్షన్ దట్ ఈస్ రిటన్ బై యూజర్. ఇందాక మీరు త్రూ చేసింది ప్రీ డిఫైన్డ్. క్లారిటీ వచ్చిందా, ఏ డౌట్స్ యు హావ్? సో ఇప్పుడు నా చెప్పండి, కెన్ యూ ప్లీజ్ కాపీ దిస్ పార్ట్, సైడ్ హెడ్డింగ్ కస్టమ్ ఎక్సెప్షన్, సైడ్ హెడ్డింగ్ కస్టమ్ ఎక్సెప్షన్. ఫస్ట్ ఇది కాపీ చేయండి, ఫస్ట్ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అండ్ కస్టమ్ ఎక్సెప్షన్, ఫస్ట్ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ కాపీ చేయండి, అప్పుడు కస్టమ్ ఎక్సెప్షన్ కాపీ చేయండి. డూ ఇట్ ఫస్ట్. మీ ఫ్రెండ్స్ అందరూ వేరే జాయిన్ అయ్యారా? మోస్ట్లీ ఆఫ్లైన్ ఉంటాయి క్లాసెస్. అండ్ స్ట్రింగ్ ఫ్రేమ్వర్క్ కానీ మల్టీప్లెట్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఏంటంటే కనెక్షన్స్ కూడా మేడం చెప్తాను. అండ్ మేడం ప్రోగ్రామింగ్ బాగా చెప్తారా అంటే గురించి నేను చెప్తాను. మీకు ఎలా డౌట్స్ ఉన్నా సరే టెక్నాలజీ ఏ టాపిక్ లో ఉంది, పైథాన్ ఎక్కడ ఉంది? వాళ్ళది 2 hours classes 6 months course. పైథాన్ చెప్పాను కదా, మీరు పైథాన్ నేర్చుకుంటే మీ పైథాన్ జావా వచ్చిన తర్వాత పైథాన్ నేర్చుకున్నారంటే ఈజీ జరుగుతుంది మీకు. మీరు క్లాస్ చెప్తారు సార్ పైథాన్ సేమ్ టాపిక్స్, అదే టాపిక్స్ అదే కోర్సు, చాలా సింపుల్ లేదు అసలు. అని గుర్తుపెట్టుకోండి, జావాకి ఎక్కువ జావా కంప్లీట్ పైథాన్ పడుతున్నాయి, కానీ మా మీకు వచ్చేవైతే మోస్ట్ జావా అనేది. ఏం చెప్పినా
Dynamic data science. పైథాన్ చాలా బాగా చెప్పచ్చు, ఎందుకంటే జావా వచ్చిన వాళ్ళు పైథాన్ చాలా సింపుల్ వస్తారు. నేర్చుకోవాలనుకున్న పైథాన్ ఈజీగా నేర్చుకుంటారు. ఇప్పుడు కంపెనీస్ లో 5-6 years ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్ కూడా చాలా నేర్చుకున్నారు సజెస్ట్ చేస్తుంది. జావా ఫీలింగ్స్ బాగుంటే జావా ఏలో కంప్లీట్ అవుతుంది. పైథాన్ బాగుంది, జావా కూడా బాగుంది, కానీ ఏంటంటే అందరూ చెప్పిన హైట్ లేదు. అందుకే ఏముంది ఏ చేస్తున్నా అంటారు కదా, హైట్ హైట్ లేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఏం చెప్పాలి అక్కడ తెలియదు. ఏ ఎక్కడ అనుకోండి ఏం చెప్తాను క్వశ్చన్, కంపెనీ వాళ్ళు కూడా తెలియదు ఏం ప్రిపేర్ అవ్వాలి. నువ్వు ఏ గంటలు చేసాను నువ్వు తీసుకున్నాను, నువ్వు దేని పెట్టి ట్రీట్ చేయాలి, అది పెద్ద ప్రాబ్లం. ఈ ట్రాన్సిషన్ చెప్పడానికి టైం పడుతుంది. అప్పుడు క్లారిటీ వస్తుంది మనం ఏ టాపిక్స్ చేయాలి. డేటా సైన్స్ మీరు చెప్పారు కదా, డేటా సైన్స్ లోనే నేను చూసాను అనమాట. అంటే మనం డేటా సైన్స్ లో కన్వర్ట్ అవుతాం ఫ్యూచర్లో. కన్వర్ట్ అయిపోతాం డేటా సైన్స్ లో. సో అన్ని టాపిక్స్ ఉన్నాయి. అన్ని టాపిక్ అయితే 8 months పడుతుంది. కోర్స్ 8 months. డేటా సైన్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ 8 months. 8 months. ఎవరైతే మ్యాథ్స్ రాదో వాళ్ళు 100% రాదు. ఏ యాంగిల్ రాదు, డేటా సైన్స్ రాదు. వచ్చే వాళ్ళు 80% మంది మ్యాథ్స్ రాదు, ఇంక్లూడింగ్ మ్యాథ్స్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఎంట్రీస్ ఉంటాయి కదా కాలేజ్లో, అదే జస్ట్ బార్డర్ పాస్ ఉంటాయి. మ్యాథ్స్ 90% మ్యాథ్స్ ఉంటుంది. మీకు తెలుసు డేటా సైన్స్ లాజిక్ స్టాటిస్టిక్స్ పక్కా అప్పుడు వస్తేనే అన్నమాట. అలాంటిది పొద్దున ఒక 4 స్టూడెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే మ్యాథ్స్ లో పూర్తి స్టూడెంట్ వచ్చారు అనుకోండి, ఎవరు నేర్చుకోవాలంటే మీ డేటా సైన్స్ రావాలి. మీకు విషయం తెలుసు, చాలా ఏమంటే ఏఎంఎల్ లేదు, డేటా సైన్స్ లేదు. మీకు ఏఎంఎల్ మిషన్ లెర్నింగ్ అంటే ఏం చెప్పండి. మిషన్ లెర్నింగ్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, 4 మ్యాచ్లు XY స్కోర్ చేశాడు. నెక్స్ట్ మ్యాచ్ లో ఎంత స్కోర్ ఈ ప్రిడిక్షన్ ప్రీవియస్ స్కోర్స్ బట్టి చెప్తాడు. ప్రీవియస్ స్కోర్స్ అంటే ఏంటంటే డేటా అవును కదా. ఈ డేటా మీద ఆపరేషన్ చేయకుండా ఎంఎల్ మీద ఎలా వస్తుంది మీకు? పక్కా మీకు ఏ ఎంఎల్ రావాలంటే డేటా సైన్స్ రావాల్సింది. రాకపోతే మీరు ఎవరు నేను సెర్చ్ చేస్తే ఫస్ట్ పైన దానికి సంబంధం లేదని మాట్లాడింది ఏది చాట్ జీపీటీ. తర్వాత హిందీ మాట్లాడారు, హిందీ వస్తుంది ఎవరో రావాలని కావాలి కదా. ఎస్ మీరు కూడా గమనించారా, చాట్ జీపీటీ కూడా చేస్తారు. మనకి ఇష్టమైన ఆన్సర్స్ ఇస్తే చాట్ జీపీటీ అందిస్తే అంటే మనం ఏదైతే యాక్సెప్ట్ చేస్తామో దాన్నే రెస్పాన్స్ గా ఇస్తుంది. అది యాక్చువల్ ట్రూత్ లెవెల్. అది చాలా పెద్ద ప్రాబ్లం. మీరు ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు? మన రెస్పాన్స్ మనం అంటే మనం అది ఇలా కాదు, నాకు కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వండి, ఇదే కరెక్ట్ అవుట్పుట్ అండి. ఏం లేదు, నేనేం చేశానండి అందుకే. సో నేను నా దాంట్లో చేస్తున్నాను కదా, నేను మేడం ఫోన్ టైప్ చేస్తాను, సేమ్ ప్రాబ్లం డిఫరెంట్ సొల్యూషన్స్. జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకటి, మీరు జావా చేస్తున్నారు కదా, జావాలో పర్ఫెక్ట్ గా ఉండండి. మేడం చెప్పినంత వరకు అల్గోరిథమ్స్ అన్ని అంతా సేమ్ వస్తుంది. చెప్తా కదా, నేను పైథాన్ క్లాస్ చెప్పేటప్పుడు జస్ట్ ఆ 1 day ముందు అలా చూసుకుంటాను. అలా చూస్తాను, 2 days టాపిక్ వచ్చేస్తాను. ఇదే ఎక్స్పెక్ట్ సేమ్ అదే పైథాన్ సేమ్ అదే. మీ కాన్సెప్ట్ చెప్పండి సేమ్ అదే, ప్రూఫ్ చెప్పండి సేమ్ అదే, అన్ని అదే సేమ్. సో మీరు పైథాన్ ఈజీగా నేర్చేసుకుంటారు. ఇంకో విషయం .NET జావా రెండు ఒకటే, మోస్ట్లీ C# కోర్చాలి. తెలిసి .NET తెలిసి C# కదా, ఎంత ఈజీ అంటే మీ జావా వస్తే C# వచ్చేసినట్టే. అండ్ మీ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వస్తే C# కాకుండా దాంట్లో హైయర్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, అది కూడా వచ్చేసింది. పర్ఫెక్ట్ అదే జావా నేర్చుకుంటే ముందు మీకు మంచి కెరీర్.
బయట అందరూ అంటారు పైథాన్ మీద ఎక్కువ ఉంది. పైథాన్ మీద కొన్ని వాకింగ్స్ అన్న పడుతున్నాయి మంచిగా పైథాన్ మీద. ఐ డోంట్ నో, నేను అడుగుతున్నాను అదే తెలియదు. అంటే జావా ఫుల్ స్టాక్ నేనైతే చూసిన ప్రకారం నేను పోస్ట్ చేస్తున్నాను కదా, యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాను కదా, దాంట్లో నేను పోస్ట్ చేసి పైథాన్ ఉన్న డాట్ నెట్ ఉన్న ఏదైనా పోస్ట్ చేస్తున్నాను. ఎవరో ఒకరు వెళ్తారు మన స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఫార్వర్డ్ చేస్తున్నారు. నేను చూసిన మాత్రం అయితే పైథాన్ ఉన్నాయి లేవని కాదు, కానీ తక్కువ చూపిస్తున్నారు. ఏఎంలో కూడా ఇంటర్న్ గా తీసుకుంటున్నాడు, నాట్ టేకింగ్ యాజ్ ఎఫ్టీ ఫుల్ టైమ్ గా తీసుకోవట్లేదు. సో మీరు ఏదైతే స్టాండ్స్ తీసుకున్నారో ఆ స్టాండ్స్ మీదే ఉండండి, జావా స్టాండ్స్ మీద ఉండండి, కానీ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. మనకు వచ్చే కంపెనీస్ ఇవాళ కంపెనీ జరిగింది, టఫ్ జరిగింది ఎగ్జామ్. నేను చెప్తే టఫ్ ఉంది ఎగ్జామ్, చాలా టఫ్ జరిగింది. 3.6 చాలా టఫ్ జరిగింది ఎగ్జామ్. మనం మాట్లాడతాం అన్నమాట, చూడండి ఒకసారి మనం మంచిగా మాట్లాడతాం. ఇప్పుడు రేపు పొద్దున ನೀವು ఏ కంపెనీ వెళ్ళినా వాకింగ్ మీద మీరు బ్రాంచ్ చేయగలరు. మనం చెప్పే క్వశ్చన్సే వస్తాయి. రేపు పొద్దున అసలు మనం మాట్లాడుతూ ఇలా కాపీ క్లాస్ ఈ కాపీ చేస్తారు, ఈరోజు కాపీ చేయండి ఫస్ట్. పబ్లిక్ అని ఎప్పుడు రాయాలంటే సేమ్ ఫైల్ లో రాసినప్పుడే రాయకూడదు. సపరేట్ గా మీరు క్లాస్ రాశారు అనుకోండి, సపరేట్ ఫైల్ తీసుకుంటే పబ్లిక్ అని రాయండి. సేమ్ ఫైల్ లో రాస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, మెయిన్ క్లాస్ మాత్రమే పబ్లిక్ ఉండాలని చెప్పారు. మిగతా వేరే క్లాస్ రాసాను అనుకోండి, సేమ్ ఫైల్ లో పబ్లిక్ ఉండకూడదు. రన్నింగ్ గురించి కానీ మల్టీ థ్రెడింగ్ రియల్ టైం ఉంటుంది, మీకు అర్థం అవుతుంది రియల్ టైం. Yes, that's all for now. That's all for today. ఒకసారి మీరు పని చేయండి. You copy everything.